కష్టపడదాం, కృషి, పట్టుదల ఈ మూడు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనటానికి ప్రత్యేకమైన నిదర్శనం మన ముందున్నటువంటి సత్యవాడ దుర్గాప్రసాద్ గారు. కష్టపడుతూ కృషి చేస్తూ పట్టుదలతో ఆయన నమ్ముకున్న వృత్తి ఏదైనా కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి వృత్తి అలాగే సమాజ సేవ, ఈ రెండింటికి మనం పూర్తి న్యాయం చేయాలి, కష్టంతోనూ కృషితో చేయాలి, ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి దుర్గాప్రసాద్ గారు. దానికి నిలువెత్తు నిదర్శనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఆయన నమ్ముకున్నటువంటి వ్యాపార సంస్థ, వాళ్ళ యాజమాన్య సంస్థ దగ్గర ఆయన పొందిన గుర్తింపు నాకు తెలిసినగా ఏ సిబ్బంది కూడా అంతటి గుర్తింపు పొందరు యాజమాన్యం దగ్గర. యాజమాన్యం సిబ్బంది డిఫరెంట్గానే ఉంటారు, కానీ ప్రసాద్ గారి యాజమాన్యంలో భాగమా సిబ్బంది అనేది కూడా ఎవరికి తెలియకుండా యాజమాన్యంలో భాగంగా సిబ్బందిగానే ఉంటూ వాళ్ళ అభివృద్ధి కోరుకుంటూ వాళ్ళకి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ కష్టంతో కృషితో ఆయన ముందుకు సాగుతున్నారు. అలాగే సమాజ సేవ, ప్రత్యేకంగా సామాజిక సేవలో కూడా అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా మొత్తం సుపరిచితులుగా రాష్ట్రం అంతా బ్రాహ్మణ సేవా సంఘం అన్నిటికీ కూడా ఒక పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి దుర్గాప్రసాద్ గారు నిలువెత్తు నిదర్శనం. కష్టానికి కృషికి ఆయన చూస్తే మనం కూడా ఎలా చేయొచ్చు అనేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సత్యవాడ దుర్గాప్రసాద్ గారు. ఆయనతో ఈరోజు జీకే డిజిటల్ న్యూస్ ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూకి ఆహ్వానించగానే వచ్చినందుకు ఆయన ముందుగానే కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రసాద్ గారు నమస్కారం. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు టక్ ప్రసాద్ గారుగా గుర్తింపు పొందారు. సత్యవాడ దుర్గాప్రసాద్ గారుగా మాకు తెలుసు, కానీ ఎవరన్నా సత్యవాడ దుర్గాప్రసాద్ గారు అంటే కన్నా టక్ ప్రసాద్ గారు అంటే వెంటనే గుర్తొచ్చేటువంటి ఇది ఉంటుంది. అంటే ఎందుకని మీకు ఇలాగా టక్ ప్రసాద్ గారిగా గుర్తింపు రావడానికి కారణం ఏంటి? దీంట్లోనూ మొట్టమొదటిగా ఏలూరులో జీకే డిజిటల్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేసి నిజంగానే ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖుల్ని ఈరోజు ఒక వేది మీద తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో పడినటువంటి కష్టం కానివ్వండి, లేకపోతే సుఖం కానివ్వండి, పబ్లిక్ అందరికీ తెలిసే విధంగా చేస్తున్నటువంటి మీ కృషికి, మీ యాజమాన్యం అందరికీ కూడా మొట్టమొదటి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇకపోతే వ్యక్తిగతంగా మీరు అడిగినట్టుగా నేను యాక్చువల్గా జన్మించింది ఏలూరులో అండి. మా ఫోర్ బాస్ అంతా అమలాపురంలో ఉన్నారు. 86 సంవత్సరంలో నా డిగ్రీ అయిపోయింది. తర్వాత 87, 88లో CA చేద్దామని చెప్పి రమణరావు గారి దగ్గర ఉండడం. అదే కాలంలో అంబికా సంస్థ వాళ్ళ ఒక అకౌంట్స్ అన్నీ కూడా రమణరావు గారు చూసేవారు అప్పట్లో. ఓకే. ఈ అకౌంట్ చూస్తున్నప్పుడు ఒకసారి అనుకోని పరిస్థితుల్లో కృష్ణ గారు అక్కడ చూసి, నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు బాబు, మా దగ్గరికి వచ్చేవచ్చు కదా అంటే, నేను ఆ పరిచయంతో అప్పటికే మా బావగారు ఏదో ఒక ట్రాన్స్పోర్ట్లోకి అంబికా సంస్థకు ఉన్న అనుబంధం మీద నన్ను తీసుకెళ్ళడం, నా పరిస్థితుల్లో ఒక మంచి సంస్థ అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సరే, మొట్టమొదటిగా కొన్నాళ్ళు ఏదో థియేటర్ మేనేజర్ చేసాం. ఆ తర్వాత మనకు ఉన్నటువంటి ఏదో వాళ్ళకి మనం ఇస్తున్న సలహాలు వాళ్ళకి పాజిటివ్గా అనిపించి సంస్థలో తీసుకురావడం. దాదాపుగా 24 + 13 అంటే 37 సంవత్సరాల నుంచి వాళ్ళతో అసోసియేషన్ చేస్తున్నాం. అయితే మీ అన్నిటికీ టక్ ప్రసాద్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అప్పట్లో నాతో పాటు కంప్యూటర్లో డివిజన్లో ఒక ప్రసాద్ ఉండేవాడు, అదేవిధంగా టెక్కళ్ళు చూసే ప్రసాద్ ఉండేవాడు. ఈ కొంతమంది ఉండడంతో కన్ఫ్యూజ్ అవుతూ అప్పట్లో నేను కొంచెం ఈ పర్సెంట్ బాగా లీన్గా ఉండేవాడిని, టక్ చేస్తూ ఉండేవాడిని. సరే చెప్పి అప్పట్లో వాళ్ళు ఒక నిక్ నేమ్గా టక్ ప్రసాదం పెట్టారు. భగవంతుడి ఆశీర్వాదం, లేకపోతే మనం ఇందాక మీరు చెప్పినట్టుగా కృషి అనేటువంటి దానిలో జనరల్గా మన కమ్యూనిటీలో ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాం. మనం ఎవరి మీద మనతో కాంపిటీషన్ కానీ ఈర్ష్యాభావంతో మనకు ఉండదు. మనం చెప్పేది ఏదో ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఓపెన్గా చేస్తాం. బహుశా రెండు వాళ్ళు గమనించారు. దాంతో అంచెలంచెలకి ఈరోజు మీరు చెప్పినట్టుగానే నిజంగానే ఏదో ఒక కుటుంబ సభ్యుడి కింద మనం చూడడం, అదే బాధ్యత మనమే పెట్టడం, మనం కూడా ఈ రోజు నాటికి కూడా అంతే బాధ్యత చేయడం జరుగుతుంది. అందుకు ఒక విధంగా చెప్పాలంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఎంత రుణపడి ఉంటామో, ఒక మనిషికి సొసైటీలో ఒక పేరు తీసుకొచ్చి ఒక సంస్థకి ఇండైరెక్ట్గా ఇప్పుడు రామోజీరావు గారు చూస్తే వెనక సూర్యుడు బొమ్మ ఉంటుంది.
చెప్పకుండానే రామోజీ ఫిలిం అనేటువంటిది కనపడ్డాడు. ఉషోదయ క్రియేషన్ ఎలా కనపడుతుంది, నేను బయట ఎక్కడ కనపడ్డా కూడా అంబికా ప్రసాద్ అని ఆటోమేటిక్గా వచ్చాను. ఆ పేరు తేవడానికి సహకరించిన యాజమాన్యానికి మనం ఉన్నంతకాలం నా జీవితంలో రుణపడి ఉంటాం, ఆ సంస్థకి రుణపడి ఉంటాం, చేసుకుంటూ ఉంటాం. అందువల్ల ఈ అంబికా వాళ్ళకి బ్రాండ్ అంటే నాకు తెలుసు చైర్మన్ గారు అంబికా కృష్ణ గారు. అసలు మామూలుగా ఆయన పేరు ఏదో ఆలపాడి వాళ్ళ ఇంటి పేరు కృష్ణ గారు, చాలా ముందు వెనక చాలా పేర్లు ఉంటాయి ఆయనకి. కానీ అంబికా కృష్ణ గారు అంటేనే ఆయన అందరికీ సుపరిచితులుగా ఉంటారు. అంబికా పేరుతోటే ఆయన ఉంటారు, అందరికీ బ్రాండ్ అంచుమంచుగా అందరికీ. అంటే అందులో పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తిగా మీకు కూడా ఒక బ్రాండ్ వచ్చింది అనుకోవాలి మేము. దాదాపుగా అంటే వాళ్ళతో పోల్చుకోవడం సరిపోతుందో తెలియదు కానీ మొత్తం మీద బయట అయితే అలాగే ఉంది. ఎందుకంటే మార్కెట్లో మనం ఇప్పుడు ఎక్కడ ఈ బంగారు కొట్టులోకి వెళ్ళినా కూడా గబుక్కం ప్రసాద్ అంబికా టక్ ప్రసాద్ వచ్చా అంటారు. ఆ పేరు బాగా ఇదైపోయింది. మనం కూడా దాన్ని ఎక్కడా కూడా మెయిన్ ఏంటంటే అండి, ఒక పేరు తెచ్చుకోవడం అనేటువంటిది గొప్ప విషయం కాదు. సరే కొన్నాళ్ళు పనిచేస్తూ వస్తుంది, దాన్ని ఎక్కడ మిస్యూజ్ చేసుకోకపోవడం అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. అది మన క్యాస్ట్లో ఎప్పుడూ లేదు. ఇప్పుడు అంబికా సంస్థగా అని చెప్పి అంబికా కృష్ణ గారు ఎక్కడ ఏమన్నా ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి 10 లక్షలు పుచ్చుకొని వచ్చేసాం అనుకోండి, ఇంకా అక్కడితో జీవితం క్లోజ్ అయిపోయింది. అలా కాకుండా మనం ఎక్కడ మిస్యూజ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు మన పేరు ఒకవేళ బయట వాడు అంబికా టక్ అంటున్నా కూడా వాళ్ళు ఎక్కడ జెలసీ ఫీల్ అవ్వాలి. ఓహో వీడు మన క్షేమం కోరేవాడు, మనకి ఇదే అయ్యేవాడు, మన బ్రాండ్ ఇన్నాళ్ళు పనిచేస్తే కూడా అసోసియేట్ ఖచ్చితంగా అది ఉంటుందని దాన్ని పాజిటివ్గా తీసుకున్నా తప్ప నెగిటివ్గా ఎక్కడ తీసుకోవాలి. అంటే సుమారుగా 40 సంవత్సరాల పాటు సమానంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇంకా ఉంటారండి అక్కడే ఉన్నారండి. నాతో పాటు కొంతమంది పార్వతి గారిని లేకపోతే ఇంకొంచెం మంది ఉన్నారు. వాళ్ళు కూడా లాంగ్ పీరియడ్ బాగా లాంగ్ అసోసియేషన్. ఎందుకంటే ఇంక మీరు ఇంకొక చోటకి వెళ్ళే అడ్జస్ట్ కాలేరు, ఇంక అది అవ్వదు. ఆ సమస్య కాకపోతే మీకు నిద్ర పట్టదు. ఇక అది ఈ సందర్భంగా నేను ఇంకోటి కూడా చెప్తాను సార్. మనిషికి తెలివితేటలు ఉండడం అనేటువంటిది భగవంతుడు ఇచ్చినంత ఉంటూ ఉంటుంది. కానీ దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్లాట్ఫారం కావాలి. అది దొరక్క చాలామంది ఉండిపోతారు. అవునండి. బహుశా నేనేమనుకుంటా అంటే భగవంతుడు నాకు అటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చామనుకుంటా. ఇప్పుడు మనకేదో తెలివితేటలు ఉండొచ్చు, ఒక లీగల్గా ఉండొచ్చు, లేకపోతే ఒక మామూలుగా ఉండొచ్చు, లేకపోతే వృత్తిపరంగా ఉండొచ్చు, లేకపోతే మాట్లాడే ఒక చాణుక్యం ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళామంటే ఆఫీస్ దగ్గర మన ఒబీడియన్సీని కొంతవరకు తగ్గించుకుంటే వాడు మాట వింటాడు. ఐఎమ్ ఫ్రమ్ అంబికా అండి, ఏం చేయలేదు అని అడిగేవాళ్ళండి, చేయను అంటాడు. అలా కాకుండా ఐఎమ్ లేదు సార్, వీఆర్ ఫ్రమ్ అంబికా సార్, మీకు తెలుసు కదండి ఆ గ్రూపు ఏదో ఒక డివోషనల్గా మీద డిపెండ్ అయ్యి ఫారం కాబట్టి కొంచెం ఈ విషయంలో వచ్చిన రిస్క్ వచ్చి అన్నామంటే ఆ అతనుకున్న ఈగో మొత్తం పక్కన పెట్టి ఓహో అతను కంపెనీ కోసం ఇంత ప్లీజింగ్గా అడుగుతున్నా అనేటువంటి దానికి వచ్చి ఒకవేళ అప్పటిదాకా నెగిటివ్ ఉన్నా కూడా కొంచెం పాజిటివ్గా వస్తారు. అది ఆ నేర్పరితనం మనం ఉన్నంతకాలం కూడా మనకు ఇబ్బంది ఉండదు. అలా సస్టైన్ అవ్వకుంటూ వచ్చేంతకాలం. ఈ సబ్జెక్ట్లో చివరిగా ఒకటి అనుకుని తర్వాత మిగతా సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఓ సందర్భంలో అంబికా కృష్ణ గారు మీ చైర్మన్ సభలో ప్రసాద్ అంటే టక్ ప్రసాద్ అంటే నా పుత్రుడితో సమానం, నా చెవులు, నా ముక్కు, నా కాళ్ళు, నా చేతులు అన్నీ టక్ ప్రసాదే అనేంత చగనవు, అనేంత అభిమానం, అంత ఒక చైర్మన్తో ఇంచుమించు 10,000 మంది పనిచేసే ఒక సంస్థ అంతటి చైర్మన్ తోటి అంత మాట అనిపించుకున్నప్పుడు ఇప్పుడు మీరు అది చెప్తున్నారు, బాగా ఫీల్ అవుతున్నాను. ఆ సంవత్సరం ఉండడమే నాకు గర్వకారం అని నేను విన్న సందర్భం ఉంది. అప్పుడు కూడా నేను ఆ సభలో ఉన్నాను. అన్ని మాట అంటే ఆయన మరి వాళ్ళ అబ్బాయితో సమానంగా చూస్తూ అసలు నేనే టక్ ప్రసాదు, నేను వేరే కాదు, అతను వేరే కాదు అని ఒక ఏకవచనంతో కూడా సంబోధించిన తర్వాత ఎంత బాగా అనిపించింది అంటే మాకు ఇంత చక్కటి అభిమానాన్ని సంపాదించుకున్నారంటే ఒక ఎంప్లాయీగా ఇది అసలు జరుగుతుందా అంటే. రమణ గారు 2 విధ ఉద్యోగాలు ఉంటాయి. జనరల్గా ఆఫీషియల్ వర్క్ ఉంటుంది. ఆఫీస్ వర్క్ అనుకోండి, మార్నింగ్ 10కి వస్తాడు, 5కి సర్ది చేసి వెళ్ళిపోతాడు. మీరు చెప్పిన 10,000 మందిలో దాదాపు 9,900 మంది అటువంటి వాళ్ళు. అవును, వాళ్ళకి కంపెనీ కష్టంలో ఉందా, కంపెనీ సుఖం వస్తుందో వాళ్ళ సంబంధం ఉండదు. లేదు. వాళ్ళకి ఇచ్చిన వర్క్ ఏదైతే ఉందో ఆ పేపరు, డిస్పాచ్, ఇన్వాయిస్ చేస్తారు, అకౌంట్ చేసుకెళ్తారు, వెళ్ళిపోతారు. నాకు ఉన్నటువంటి విషయం ఏమైందంటే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఉండేటువంటి ఏదైనా విషయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా పిన్ పాయింట్ తీసుకొచ్చి మన దగ్గర పెడతారు. ప్రసాద్ ఇది ఇలా వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేస్తాం అనేటప్పుడు వాళ్ళు 24 గంటల్లో 14 గంటలు ఆలోచిస్తారా, 18 గంటలు ఆలోచిస్తారా నాకు తెలియదు. కానీ 24 గంటల్లో 20 గంటలు నేను ఆలోచిస్తాను. వాళ్ళ గురించి మీరు ఏంటంటే ఎప్పుడైతే మన మీద పిన్ పెట్టి ప్రసాద్ దీనికి ఏదో సొల్యూషన్ చేస్తాలే అని నమ్మకం ఎప్పుడైతే వచ్చిందో అది ఇంకా భారం అయిపోతుంది.
అది ఎక్కడ తప్పిపోతావా అని. ప్రసాద్ చేయలేకపోతున్నాడా, ఈ గ్రిప్ పోయిందా, లేకపోతే ఇంకెప్పటికీ ఇదివరకు ఏదో మాట్లాడాడు కానీ ఇప్పుడు చేయలేకపోతా అనేటువంటి మాటని తట్టుకునే మనసత్వం నాకు లేదు. అందుకని మనకు వయసు పెరుగుతోందా లేకపోతే ఇంకోటి అవుతున్నాను కన్నా కూడా ఈ రోజు నాటి కూడా కష్టం వస్తే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఖచ్చితంగా. అంటే ఆ గ్రిప్ అనమాట. ఏ మాట కావాలని చెప్పాలి, కృష్ణ గారు దాచుకోకుండా మాట్లాడే మనిషి, లోపల ఓపెన్గా మాట్లాడతారు. దానికి నిజంగానే ఒక ఇండస్ట్రిస్ట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయంగా కానివ్వండి, ఇండస్ట్రిస్ట్గా కానివ్వండి, ఒక సినిమా నిర్మాతగా కానివ్వండి, ఒక సెలబ్రిటీని మనం ఒక నిజంగా మన మీటింగ్లో పిలిచినప్పుడు కూడా ఆయన గురించి చెప్పుకోవచ్చు. అవి నా దగ్గర పనిచేసి చాలా కాలం అయింది, నాకు బాగా నచ్చాను అని చెప్పడం సరిపోతుంది. అవును. బట్ నా ప్రతి వాడే అని చెప్పడంలో అర్థం ఏంటంటే నిజంగానే ఆయనకి లోపల నుంచి వచ్చిన మాట అది. దాన్ని చెప్పడం అదేదో మిమ్మల్ని పొగిడితే వచ్చేది ఏం లేదు అక్కడ, ఆయనకి అవసరం కూడా లేదు అక్కడ. కూడా ఆయన ఆధ్యాత్మికంగా కూడా కొంత నాలెడ్జ్ ఆయనకు ఉంది. పద్మాగారితో వాళ్ళతోటి కొంచెం సాన్నిధ్యం చేయడం వల్ల దానివల్ల కూడా ఆయనకి మనిషి ఎప్పుడైతే కంపెనీ కష్టం ఉందో ఆ కష్టంలో పనిచేసిన వాడిని ఖచ్చితంగా కంపెనీ గుర్తుపెట్టుకుంటుందండి. సుఖాల్లో ఉన్నవి కాదు, కష్టాల్లో. మా నిజంగా చెప్తుండే వాళ్ళ నాకు తెలిసినంత దాదాపు 15-20 ఏళ్ళు పట్టి వాళ్ళు ఒక పెట్టుకుని మన నాన్నగారు పుట్టినరోజు జాన్వరి 25 రోజున కంపెనీలో 15 సంవత్సరాలు ఏవైతే పనిచేసే వాళ్ళందరికీ 150 గజాల స్థలం ఇవ్వడం అనేది పెట్టుకున్నారు. జనరల్గా కొంతమందికి ఇస్తారు, కానీ ఇన్ని సంవత్సరాలు రన్ చేయడం అంటే ఒక పక్కన భూమి దొరకాలి, ఆ భూమి తర్వాత మిల్లే ఉండాలి, ఈ 15 సంవత్సరాలు అవుతూనే ఉంటుంది, పెట్టుకుంటూ ఎక్కడ మాట్లాడకూడదు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది ఈ సంవత్సరం ఇది తీసుకున్నా వెళ్ళిపోతాడని చెప్తాడు, అయినా మీరు వెళ్ళిపోతే మానలేదు. ఓన్లీ వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, ఆఖరికి ఇది పుచ్చుకుని వెళ్ళిపోతా అనుకుంటా అంత నవ్వుతూ ఇస్తారు. కాదు అంటే ఈ సాన్యం 25కి ఈ పట్టా పుచ్చుకుని వాడు రేపు మానేస్తానని అంటాడు మొహమ్మదే. అవును, అయినా మానేస్తే మానేదా, ఏం చేసావు, నేను నీకు ఇస్తాను అంతే అంతే. అది ఎంతో అడ్మినిస్ట్రేషన్లో ఇందా మీరు అన్నారు. మిగతా ఈ జనరేషన్కి కృష్ణ గారికి ఆ పెద్ద ముగ్గురికి తేడా ఏంటంటే వాళ్ళ ముగ్గురికి కూడా లాజికల్ తెలుసండి. అంటే ఎవరితో పని చేయించుకోవాలన్న విషయం మీద వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, లౌక్యం తెలుసు. అది కొంచెం ఈ జనరేషన్ వచ్చేలా వాళ్ళు కొంచెం మామూలుగా. మరి మీరు అడ్జస్ట్మెంట్ అవుతూ వెళ్తున్నారా? ఫస్ట్ జనరేషన్ చేశారు, సెకండ్ జనరేషన్లోకి వచ్చేసారు. అంటే బాండింగ్ అనేటువంటిది మనం కుటుంబంలో ఒక బ్లడ్ రిలేషన్ పుట్టినా పుట్టకపోయినా వాళ్ళతోటి ఉండేటువంటి అనుబంధం ఆ మేరకు వెళ్ళింది. అందుకే బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతను సకాలం అనేక సందర్భాల్లో కంపెనీ కష్టం అన్నప్పుడు మన చేతను మనం చేసాం, అది వాళ్ళు గుర్తించారు. 37 సంవత్సరాలు నడిచాయి. లాంగ్ పీరియడ్. దానికి బాగా యాజమాన్యం మీకు యాజమాన్యానికి కూడా ఒక చక్కటి చేయటం అంటే మామూలు విషయం కాదు అది. ఎనీహో మీరు సామాజిక పరంగా బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందినటువంటి వారు, ఈ బ్రాహ్మణ సంఘంలోకి ఎప్పుడు వచ్చారు, ఎందుకు రావాలనిపించింది? కనుక ఇంటర్వ్యూ ఇంకో ఛానల్ వాళ్ళు పెట్టుంటే ఖచ్చితంగా మాకు గురు పూజ్యులు దోనరాజు రమణ గారిని చెప్పేవాడు. కానీ మీరే అడుగుతున్నాక ఖచ్చితంగా చెప్తున్నారు. ఏలూరులో ఉన్నప్పుడు ఏలూరులో కొన్ని కార్యక్రమాలు మీరు ఐక్య శతాబ్దం చేస్తూ ఉండేవారు. మీరును అప్పుడు తోటి శ్రీనివాసు లేకపోతే మనవాడు వస్తూ ఉండేవారు. సో నా చేతనంతకు ఏదో డొనేషన్ చేయడం కార్తీక మాసం పెడుతున్నప్పుడు మీరే ఒకసారి స్వయంగా వచ్చి అలా కాదండి మీరే యాక్టివ్గా ఉన్నారు, మీరు స్వయంగా ఎందుకు రాకూడదు అన్నప్పుడు నాకు కొంత అబ్బాయి నాకు దీని ఇది తెలియదు అన్నప్పుడు అబ్బాయి మీరు ఏం చేయక్కర్లేదండి, మేమంతా ఉన్నాం, మీరు ఖాళీ ఉన్న టైంలో నెల మొత్తం 4 రోజులు కేటాయిస్తే చాలు అని నన్ను సైకలాజికల్గా బ్రాహ్మణ సమాజానికి సేవ చేయాలనే తలంపు పట్టుకొచ్చింది మటుకు 100% మీరే. ఈ ఛానల్ ద్వారా ఏదో మీ ముఖస్థితి కోసం చెప్పడం అని కాదు. నేను ఇదే సందర్భం ఇదే మాట దాదాపు ఒక 20-30 మీటింగుల్లో చెప్పా. అన్ని మీటింగులో అక్కడ ఆశాసంతో చెప్తున్నా, బయట చేయినా ఇంకో స్టేట్ ఎక్కడ చేయినా కూడా ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు. ఇన్స్పిరేషన్ అనేటువంటిది ఒక మనిషికి తీసుకొచ్చిన వాడు ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా రామారావు గారు ఎవరు తెచ్చారని నాదేంద్ర భాస్కర్ అని చెప్తారు. దాని ఏంటంటే అది చరిత్ర. దాన్ని ఎక్కడ ఆ తర్వాత డివైడ్ అయ్యారు, అది ఏదో ఇష్టం. పట్టుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే నాదేంద్ర భాస్కర్. అలాగే నేను ఖచ్చితంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సేవ చేయాలి అనేటువంటి ప్రత్యక్ష సేవ చేయాలనే ఆలోచన పట్టుకొచ్చింది మీ ద్వారా. అయితే వచ్చిన తర్వాత నేను యాక్టివ్గా చేశాను. సరే మీరు కూడా నాకు అంత కోఆపరేషన్ చేశారు. ఏదో కొంతమంది బయట ఏదో అన్నట్టు కొత్త పిచ్చోడు పెద్ద ఏదో అన్నట్టుగా ఏదో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అయితే నిజంగానే చెప్పారంటే మీరు నాకు అప్పుడు నా ఉద్దేశం 2017 కాబట్టి 2017-18 పెట్టినప్పుడు
ఏలూరులో బ్రాహ్మణ సామాజిక వర్గం ఎలాగుంది అనే విషయం మన కాంబినేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చింది. అనేకమైన ప్రముఖుల్ని ఆ రోజు మనకున్న పరిచయాల్లో చంద్రమోహన్ గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ, ఆల్మోస్ట్ అందరి సాయి కుమార్ గారు అందరినీ తీసుకొచ్చి ఒకరోజు మీకు గుర్తుందో లేదో ఏలూరులో మొత్తం ఫ్లెక్స్లు వేసాం. ఏలూరులో ఉన్న 170 మంది వాళ్ళకు కూడా లేదు, వాళ్ళు ఒక బ్రాహ్మడు, ఒక చార్ట్ అకౌంటెంట్, డాక్టర్లు వెతికి ఫ్లెక్స్లు వేసినప్పుడు అప్పుడే పొలిటికల్ పార్టీస్ ఒకసారి మన మీద కాన్సన్ట్రేట్ చేశాయి. నిజంగానే బ్రాహ్మణులు ఇంతమంది ఉన్నారా, వీళ్ళందరూ వీఐపీలు అనే పరిస్థితి వచ్చింది. సో ఆ విధంగా బ్రాహ్మణ సంఘాల్లో రావడం, మీ చేతి చలవో లేకపోతే కనుక మీ ఆలోచన కరెక్టో తెలియదు, కానీ మొత్తం మీద అక్కడి నుంచి నేను మీ ఆధ్వర్యంలోనే జిల్లా ప్రెసిడెంట్గా నన్ను పిలవడం, ఏపీపీ త్రిపురస్కి జిల్లా ప్రెసిడెంట్గా వెస్ట్ గోదావరి చేయడం, ఆ తర్వాత అనుకోని కొన్ని పరిస్థితుల్లో స్టేట్ ప్రెసిడెంట్ అవ్వడం, స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాక కూడా అదే నిబద్ధతతో మనం పనిచేయడం. ఇందా మీరు అన్నట్టుగా నన్ను చాలామంది అడిగారు, నేను వాళ్ళకు ఒక సమాధానం చెప్పాను. 2019 వరకు దాదాపుగా సత్యవతి దుర్గాప్రసాద్ అంటే బహుశా ఏలూరులోని ఐకాసాకు, ఏలూరు పట్టణ ప్రజలకి తెలుసుంటుంది. 2023 వచ్చేసరికల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి బ్రాహ్మడికి కూడా సత్యవతి దుర్గాప్రసాద్ తెలిసారు. అది తెలియాలంటే మనం చెయ్యాలి. ఇప్పుడు ఒక సంవత్సరం నా పుట్టినరోజు నాటికి దాదాపు 150 కుట్టు మిషన్లు ఈ రాష్ట్రంలో మైండ్కి పంచాం. అది కేవలం మనం సొంతంగా నేను చేశాను. చేయడం 150 కుటుంబాలు మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినటువంటి సంతృప్తి ఉంది. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నిజంగానే మనం ఎవరికి చేసాం, మన బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చేసాం, మన వాళ్ళకి చేసాం, బయటోటి చేయలేదు కదా. ఆ తృప్తితో ముందుకెళ్ళాం. మీరు చెప్పినట్టుగానే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి బ్రాహ్మడికి దాదాపుగా సత్యవతి దుర్గాప్రసాద్ ఎక్కడ రాయలసీమ ఒకసారి నేను ఏదో ఫ్లైట్లో నేను వెళ్తుంటే ఆయన నా పక్కన కూర్చుని అది బ్రాహ్మణ్ కమ్యూనిటీ లీడర్ అన్నాడు. సో స్టేట్ ప్రెసిడెంట్ ఉంటే నేను మిమ్మల్ని చూశానండి ఒక సందర్భంలో అన్నారు. చూస్తే ఆయన కూడా ఏదో కంపెనీలు ఇదట ఏదో కొంతసేపు మాట్లాడారు. అంటే ఆ సేవ చేయడం వల్ల, ఆ గుర్తింపు రావడం వల్ల ఆల్మోస్ట్ ఒక స్టేట్లో ఒక రికగ్నైజ్ వచ్చింది. రికగ్నైజ్ కోసం చేయకపోయినా కూడా కమిట్మెంట్గా చేశారు. రికగ్నైజర్ ఏముంది ఇప్పుడు చేస్తున్న ఆటోమేటిక్గా అదే వస్తుంది పని చేస్తుంటే. ఇప్పుడు స్టేట్ వైడ్గా మీరు చెప్పారు ఏలూరు వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టర్మ్లో ఇప్పుడు మీరు సేవలో కార్యక్రమాలను ఉంటారు అనుకోండి, కాకపోతే పదవుల్లో ఒక టర్మ్స్ ఉంటారు, కొంతమంది ఉంటారు వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా వాటి వరకు గుర్తుండిపోయేది మొత్తం లైఫ్ అంతా చాలామందికి గుర్తుండిపోయేది, ఇప్పుడు మర్చిపోలేంది. నాకు తెలిసిండగా మంచి గుర్తింపు వచ్చినటువంటి కార్యక్రమాలు జరిగాయని నేను విన్నాను. అలాంటిది ఒకటి ఉంటే ఏలూరులో ప్రత్యేకంగా ఇది చేసామండి శాశ్వతమైన ఉపకారం అనేది ఒకటి చెప్పండి. నిజంగా చెప్పాలంటే టీడీపీ గవర్నమెంటు ఆనందంలో ఉన్నప్పుడు బుజ్జి నాకు స్నేహితుడు అవడం, ఎప్పటి నుంచి ఏలూరులో అపకరణలో సత్రం లేక చాలా ఇబ్బంది పడుతూ ఎక్కడో పోనంగిలో ఏదో ఒక ఇంట్లో తప్ప ఎక్కడా కూడా చేయనప్పుడు నేను అతనితోటి అన్న ఇలాగ నాకు ఇంపార్టెంట్, నువ్వు నాకేమీ చేయక్కర్లే అని చెప్తున్నప్పుడు నిజంగానే ఏలూరు నడివొట్లు, అందులోనూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇటు వైశ్య సామాజిక వర్గానికి మనకు కావలసినటువంటి మనకున్నటువంటి వైదిక ధర్మాన్ని పోషకరించుకుని ఒక కాలువ పక్కనే చేయాలి, ఈ కాలువలో దాన్ని వదలాలి, పారే నీళ్ళు వదలనే సెంటిమెంట్ను కూడా ఆయన గౌరవించి ఏలూరు నడివొడ్లో ఆ రోజు స్థలం ఇవ్వడం. ఆయన ఇప్పుడు ఇచ్చినప్పుడు నాతో మాట అన్నాడు, ప్రసాద్ 2 రోజుల్లో కడతావు అన్నాడు. అన్న నేను 40 రోజుల్లో కట్టి నీకు చూపిస్తా అన్నాం. ఆ రోజు నిజంగానే ఆ 40 రోజుల్లో కడతా అంటే మన సభ్యులు నిజంగా గొప్ప విషయం ఏంటంటే నేను తర్వాత స్టేట్లో చూశాను. ఇవాళ కర్నూలులో ఒక చోట లేకపోతే ఇంకో చోట కట్టినప్పుడు మొట్టమొదటి పేరు పెట్టడం, దానికి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు బయట సామాజిక వర్గం నుంచి కూడా కొంత డబ్బులు తీసుకోవడం, లేదా ఎంపీ గ్రాంట్స్ తీసుకోవడం జరిగింది. ఏ రూపాయి కూడా పరాయి సామాజిక వర్గం నుంచి రూపాయి తీసుకోకుండా కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి మన వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే తీసుకుని ఈరోజు అపకర్ష చట్టం దాదాపు 23 లక్షలతో మనం కట్టామంటే బ్రాహ్మడు ఎక్కడా కూడా యాచకం భిక్షాటనే కాదు, అవసరం వస్తే వాళ్ళ కార్యక్రమం వస్తే వాళ్ళే కట్టుకున్నా నిరూపించగలిగాం. 40 రోజుల్లో కట్టడం, 48వ రోజు ఓపెనింగ్ పెట్టాం. అటువంటి పరిస్థితి మనం తీసుకోవచ్చు. అది మీకు చాలా తృప్తినిచ్చింది. ఎందుకంటే ఇప్పటికీ మర్చిపోలేని విషయం, ఎప్పుడు చెప్పుకున్నా అదే పని. సరే ఎవరో వస్తారు ప్రెసిడెంట్లు ప్యాకెట్లు వెళ్తూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఉన్నా కూడా బాగోద్దండి. ఇంకొని మనం అడిగే టైం కూడా మనకు రావాలి. ఇవ్వాలి. నా టైంలో నేను చేసామన్నారు, మనమే ఉన్నాం, మననే అడుగుతూ ఉంటారు. అంతే అంచేత పక్క వాళ్ళకి అవకాశం ఇచ్చే ఉన్నారు. మరి ఒక తృప్తి కార్యక్రమం
ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు సహజంగా సరే సెలబ్రిటీస్ అని చెప్పారు ఇందా మీరు విశ్వనాథ్ గారు, సాయి కుమార్ గారు, చంద్రమోహన్ గారిని తీసుకురావడం ఒక ఎపిసోడ్ అయితే శాశ్వతమైనటువంటి పరిష్కారం బ్రాహ్మణులందరికీ కూడా ఇవాళ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి వీళ్ళకి చేసుకునే అవకాశం లేదు. వాళ్ళకి ఇవాళ వేల మంది బ్రాహ్మణులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా సెలబ్రిటీని తీసుకురావడంలో కూడా ఆ రోజు మన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఏడాది కార్తీవారం సంబంధం అన్ని క్యాస్ట్లు పెడతాయి. కానీ కొంతమంది రాజకీయ నాయకులు బ్రాహ్మణులు పెడతారా, ఎవరో బ్రహ్మకోడిన వ్యక్తి వస్తాడు అనేటువంటి దానికి తీసుకెళ్ళగలిగాం. మామూలుగా అందరూ పెట్టడం కాకుండా అవును, ఒక సెలబ్రిటీ వస్తే ఆ సెలబ్రిటీ ఇప్పుడు చంద్రమోహన్గా వచ్చాడు మనకు ఒక విషయం చెప్పాను, నేను బ్రాహ్మణుని అన్న విషయం చాలా మందికి తెలియదు. అవును, నిజంగానే తెలియదు. సాయి కుమార్ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అంటే వీళ్ళు వృత్తిరీత్యా ఏ చౌదరి ఏదో అనుకుంటారు తప్ప సాయి కుమార్ మనవాడు, చంద్రమోహన్ మనవాడు, విశ్వనాథ్ మనవాడు, శ్రీవేణ సీతారావు ఏలూరు తీసుకొచ్చినప్పుడు మన నిజంగా ఏలూరు అంతా కూడా పురకరించిపోయింది. ఆయన రావడం, చేయడం, మాట్లాడడం ఇప్పటికి కూడా మన ఈ మధ్య పోయినప్పుడు కూడా మన సిటీ గేబ్లో వేశారు. అవి చూస్తున్నప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్. అదే ఇటువంటివి జరిగాయి. మన నిజంగానే సుహాసిని పూజ పెట్టాం, దాదాపు 3000 మందితో ఏలూరులో పెట్టినప్పుడు ఆ మాతాజీ రావడం, నిజంగా కూడా కొత్తారం పెట్టాధిపతి రావడం, ఏ కార్యక్రమం చేసినా సరే ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా కూడా ఇది బ్రాహ్మణే చేయగలరు, మిగతా వల్ల ఎవరి వల్ల అవ్వదు అనేటువంటి స్థితికి మనం రాగలిగాం. సక్సెస్ఫుల్ కార్యక్రమం వచ్చింది. అంటే భగవాన్తో కంపేర్ చేయడం కాదు, కానీ మీ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఇంత స్పీడ్గా చేయగలుగుతున్నారా అంటే కామెంట్ గురించి కాదు, అంటే అందరికీ కూడా అవకాశాలు అనేటువంటివి పరిచయాన్ని ఉండవు. ఇప్పుడు కొంతమంది డబ్బున్నా కూడా ఒక విషయాన్ని తీసుకురావనుకోండి, అవుతుందా? అవరు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి కనెక్షన్తో సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ ఏదో మిగతా డబ్బు ఖర్చు అంతా మనమే పెట్టుకున్నాం. మా కృష్ణ గారిని వాడిని రికమెండ్ చేసి ఏమండి ఓ మాట చెప్పానంటే ఓహో ఉన్నారు కదా అని వస్తారు. ఆ మాట వరకు ఛార్జ్ చేయడం మిగతా వాడికి అవకాశం ఉండదు కదా. మిగతా ఇప్పుడు ఇంకొక విషయం, ఇన్ని కార్యక్రమాలు చేసాం, ఈ కార్యక్రమం కూడా బయట వెళ్ళిన మనం అడగలేదు కదా ఏ రూపాయి కూడా. మా వాడు వస్తున్నాయండి ఒక గెస్ట్ హౌస్ ఇవ్వండిను, లేదా ఇంకోటి వస్తాం భోజనం పెట్టాను, ఎప్పుడు మనం చేయలే. వాళ్ళ సినిమా వాళ్ళైనా ఏం చేసినా మనమే రూములు పెట్టాం, మనమే చేసాం. వాళ్ళకి నిజంగా చంద్రమోహన్ గారికి బంగారు గొలుసేసాం మనం. అలాగే మన ఈయన వచ్చినప్పుడు ఈయనకి గొలుసేసాం, శ్రీవేణ సీతారాం. మనమే ఏదో బ్రాహ్మణ సేవ మీటింగ్ అంటే సంఘమఠంలో పెడతారు, లేదా 10 మంది భోజనం అలా కాకుండా కార్పొరేట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగిన ఘనత కూడా మన టైంలోనే వచ్చింది. ఇప్పుడు స్టేట్ లెవెల్లో బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్గా మీరు ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కార్పొరేషన్ వచ్చింది. కార్పొరేషన్ వచ్చినప్పుడు ఆ కార్పొరేషన్ పని విధానం ఎలా ఉంది? 2019 నుంచి జగన్ గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ వరకు ఈ కార్పొరేషన్ పని విధానం ఎలా ఉంటుంది? మీరు ఏం ఫేస్ చేశారు? అప్పుడు తెలుసు మీకు, ఇప్పుడు తెలుసు మీకు. మీరు కార్పొరేషన్ చైర్మన్గా వాళ్ళు ఎలా ఉండేవారు? అసలు కార్పొరేషన్ ఏ విధంగా అప్పుడు పనిచేసింది, ఇప్పుడు పనిచేస్తోంది, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు ఏం జరిగిందంటే అండి, మనం దాదాపు 3 పెద్ద కార్యక్రమాలు చేసాం ఈ స్టేట్లో. ఒక విప్రోత్సవం చేసాం, బ్రహ్మగజ్జం చేసాం. కోట శంకరశర్మ గారు లాంటి ఒక మహానాయకుడు ఆధ్వర్యంలో 2 కార్యక్రమాలు చేసాం. ఈ 2 కార్యక్రమం ఉద్దేశం కూడా ఆ రోజు మనకు బ్రాహ్మణ కార్పొరేషన్ కావాలి, మాకు ఇది ఉంటేనే మేము అవుతాం అనే ఉద్దేశంతో మన కార్యక్రమాలు చేసాం. దాదాపు 1,00,000 మందితోటి అటు హైదరాబాద్లో కానీ విశాఖపట్నం కానీ చేసినప్పుడు ఖచ్చితంగా రికగ్నైజ్ వచ్చింది. మన అదృష్టంగా అయితే ఆ రోజు కృష్ణారావు గారు అక్కడ చీఫ్ సెక్రటరీ కింద ఉండడం, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పారు. ఖచ్చితంగా ఆయన కూడా ఇచ్చిన హామీ ప్రకారం చేశారు. సరే 500 కోట్లు ప్రామిస్ చేస్తే 280 కోట్లు ఇచ్చారా, 300 కోట్ల విషయం పక్కన పెడితే, సరే ఆ రోజున 280 కోట్లు మాత్రమే ఇచ్చారు, మిగతాది ఇవ్వలేదు, దీనివల్ల మేము అనుకున్నటువంటి పూర్తి ఆశ నెరవేయలేదు అనేటువంటి అసంతృప్తితో మన సామాజిక వర్గం ఉన్నప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి విశాఖపట్నంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మనతో ఏమన్నా అంటే మీకు ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయలు నేను ఇస్తాను, ఇది నా ప్రామిస్సు, బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇస్తాను ఖచ్చితంగా అని చెప్పారు. ఆ రోజు అధ్యయన కమిటీ ఉన్నటువంటి పెద్దలు అయినటువంటి కోన రఘుపతి గారు కానీ, మల్లా విష్ణు గారు కానీ, కోనూరు సతీష్ శర్మ గారు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనం 1000 కోట్లు వచ్చిందంటే బ్రాహ్మణ సామాజిక వర్గం ఖచ్చితంగా ఒక అడుగు ముందుకెళ్తుందని ఒక సాటిస్ఫాక్షన్. అదేవిధంగా ఆ రోజు ఏం చేశామంటే రాష్ట్రంలో బ్రాహ్మణులకు టికెట్లు కేటాయించడంలో కొంత తెలుగుదేశం పార్టీ మన మీద చిన్న చూపు చూసింది. ఏ ఒక్కరికి కూడా టికెట్ కేటాయించాల. అదే సమయంలో వాళ్ళు 4 టికెట్లు కేటాయించారు. దానికి కూడా గుర్తించగా ఇటు 4 ఎమ్మెల్యేని ఇచ్చారు, అదేవిధంగా 1000 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇస్తారని చెప్పి ఉద్దేశంతో ఏపీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలిపించాం, ఖచ్చితంగా మనం వైసీపీకి చేయాలని. తీరా గవర్నమెంట్ వచ్చేసింది. సరే సంతోషం, మనం నిజంగా 1000 కోట్లు ఇస్తారని ఆశపడ్డాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే
వాళ్ళు అనుకున్న ప్రకారం మాట ప్రకారం 230 కోట్లు మొట్టమొదటి ఏడాది, తర్వాత 300 కోట్లు, 3 ఏడాది 400 కోట్లు అనుకుంటూ వచ్చారు. మన దృష్టి ఏంటంటే మనకు 400 కోట్లు వచ్చినా 300 కోట్లు వచ్చినా కూడా మన బ్రాహ్మణ కార్పొరేషన్కి వస్తుంది. మనం ఇదివరకు చేసినటువంటి అనాలిసిస్ ఏంటంటే మనకు వచ్చిన డబ్బు ఏదైతే ఉందో మన కార్పొరేషన్లో మనకు వచ్చి పెట్టుకుంటాం. ప్రభుత్వం మామూలుగా వాళ్ళ సంక్షేమ పథకాలు ఎవరైతే మిగతా అన్ని సామాజిక వర్గాలకి చేస్తారో ఆ సామాజిక వర్గాల్లో చేసేటువంటి లబ్ధికి మనకు సంబంధం లేదు. దాంతోపాటు దానిలో ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. దానిలో మనకు ఎక్కడా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాదు. ఇవాళ మనకు 280 కోట్లు నిజంగానే తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఈ 280 కోట్లని మనం ఏం చేసామంటే మనం దాదాపు ఒక 14 పాలసీస్ పెట్టుకున్నాం. ఒక గౌడా స్కీమ్ అని, ఒక చాణక్య పథకం అని, ఒక విద్యానిధి అని, ఒక వేదవ్యాసానిధి అని పెట్టుకుని మన పిల్లవన్న భవిష్యత్తులో ఏ ఫార్మ్లో వెళ్తే దానిలో దీనిలోంచి కొంత అమౌంట్ ఇవ్వడం అని, అదేవిధంగా నిరుపేదవన్న బ్రాహ్మణ కనుక పోతే కనుక ఇమీడియట్గా 10,000 రూపాయలు మట్టికొచ్చులు ఇవ్వను, లేకపోతే చాణక్య పథకంలో ఏమైనా చిన్న చిన్న క్యాటరింగ్ చేసుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు కట్టుకోవడమేనో, అదేవిధంగా దీనిలో కొంత ఫండ్ తీసుకెళ్ళి బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీకి 10 కోట్ల రూపాయలు పెడితే కనుక దానిలో సబ్సిడీస్ అని ఉంటే కనుక మన వాళ్ళు అనుభవిస్తారని, అదేవిధంగా మీకు గుర్తుందో లేదో దాదాపు 150 కార్డులు కూడా పంచిన ఘనత కార్పొరేషన్ ఉండే. ఆ విధంగా మనకు వచ్చిన ఫండ్ని మనం ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా మనం అనుకున్నాం. ఇక్కడ టెక్నికల్గా ఏమైందంటే 300 రూపాయలు 300 కోట్లు ఎంతో కేటాయిస్తే మొన్నాడు పొద్దున్న అడిగితే రూపాయలు లేదన్నారు. ఏమైందంటే కనుక మీ సామాజిక వర్గానికి ఏదైతే మనం చేశామో పెన్షన్ ఇచ్చాం 150 కోట్లు పోయింది, అదేవిధంగా అమ్మఒడి పెట్టాం 75 కోట్లు పోయింది, వానమిత్త పెట్టాం 5 కోట్లు పోయింది, మొత్తం దీనిలో ఖర్చు పెట్టింది మీ బ్రాహ్మణులకే కదా అన్నారు. ఇది ఎక్కడిదండి? మీరు సంక్షేమ పథకాలు నవరత్న అనేటువంటి యావత్ మొత్తం సామాజిక వర్గం అందరికీ ఇస్తారు ప్రజలు. ఇక్కడ కేవలం బ్రాహ్మణ కమ్యూనిటీ చాలా కష్టాల్లో ఉంది, బ్రాహ్మణ కమ్యూనిటీ మాదంతా మేము పెరగడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్పొరేషన్ ఇది, దీనికి ఇచ్చిన పండుగ దానిలో ఎందుకు డైవర్ట్ చేస్తామని చెప్పి అనేక సార్లు మల్లా విష్ణు గారి దృష్టికి కానీ మన కోన రఘుపతి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు అనేక సార్లు సీఎం గారి దృష్టికి కూడా పెడితే సీఎం గారు ఏమనంటే అబ్బాయి దీనిలో మీ కార్పొరేషన్ దానికి అలా చేస్తే కనుక దాదాపు 60 కార్పొరేషన్ అలాగే అడుగుతాయి. ఇక్కడ సంక్షేమ పథకం అన్నది మీ వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు ఇచ్చిన కార్పొరేషన్ అది తీస్తే నష్టం ఏంటి అన్నారు. ఎంత గవర్నమెంట్ అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టేటువంటి ఆబ్జెక్ట్ మర్చిపోయాం. బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టుకుని ఇంత పోరాడు మనం తెచ్చుకున్నటువంటి బ్రాహ్మణ కార్పొరేషను మీరు ఇందాక అన్నట్టుగా తర్వాత కాలంలో ఒకప్పుడు ఆనంద సూర్య ఉన్నప్పుడు మధ్యాహ్నం పాటు ఎవరన్నా వెళ్తే భోజనం పెట్టేవారు, అక్కడ కార్యక్రమాలు నడిచేవి, స్టాఫ్ ఉండేవారు. ఇక్కడ నుంచి ఆన్లైన్లో మన ఆర్ట్ సేవా సమితి దగ్గర నుంచి అప్లికేషన్లు పంపించేవారు, ఒక స్కూటీ జరిగేది. ఆ తర్వాత ఎప్పుడైతే మన నిధంతా కూడా సెంట్రైజుల్లో ఒక సచివాలయంలో వాళ్ళు చేసుకెళ్ళిపోతే వాళ్ళదే మొత్తం పై అయిపోయింది. మీకు మనది ఏమి ఉండదు. ఇదిగోండి మీకు ఇచ్చిన దానిలో మీ బ్రాహ్మణులకి ఎన్న పెన్షన్ నిమిత్తం ఇన్ని కోట్లు వెళ్ళిపోయింది, మీ పిల్లలు చదువుకోవడం ఇది అని ఎప్పుడైతే వేసిందో ఈరోజు నిజంగా నిరాశ నిస్పృహతో బ్రాహ్మణ వర్గం బ్రాహ్మణ సమాజం చాలా బాధపడుతున్న సందర్భం. ఈ పరిస్థితి ఎందుకు ఇంకెలా ఉందంటే ఇంతకేముంటుంది? మన కమ్యూనిటీ డెవలప్ అవడానికి ఈ దేశంలోనే మొట్టమొదటి ఒక అగ్రకులానికి కార్పొరేషన్ ఇచ్చిన ఘనత కూడా లాస్ట్ టైం ఇచ్చారు మనకు. అది తెచ్చుకున్నటువంటి ఆనందం 5 సంవత్సరాలతో అయిపోయింది. ఇవాళ సెంట్రల్ పాలసీ అనేటువంటి ఒక మ్యాటర్ తోటి ఉన్నటువంటి మొత్తం ఫండ్ అంతా కూడా ఈ విధంగా డైవర్షన్ చేయడం అనేటువంటిది చాలా ఘోరం. అనేక విజ్ఞప్తులు చేసాం. మనం అదేవిధంగా ఇంకోటి కూడా అడిగాం, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ప్రతి జిల్లాలో కూడా ఒక భవనం కట్టించమని. ఇప్పటివరకు ఎక్కడా కూడా ఒక భవనానికి ఒక డబ్బు ఇవ్వలేదు. అదేవిధంగా లాస్ట్ టైం మనంగా ఉన్నప్పుడు అమరావతిలో ఆ రోజు డెవలప్ అవుతున్న ఉద్దేశంతో అమరావతిలో అగ్రాలు అని చెప్పి ఒక ప్లాన్ గీసి మాకు ఒక 2 ఎకరాల స్థలం ఇవ్వండి, ఇక్కడ అమరావతి అగ్రాను మా పూర్వీకులు ఎలా అయితే చేసేవారో ఒక వేదం చదువుకుంటున్న పిల్లలు ఓ పక్కన ఆవు పోషించుకుంటూ, ఓ పక్కన గాయత్రి మంత్రం చేసుకుంటూ, మరో పక్క చేసుకుంటూ ఆ రోజు ఉన్నటువంటి గుడిసె టైపులో మనం వేసి ఆ లోపలికి వెళ్తే ఒకప్పుడు అగ్రాలు ఇలా ఉండేదాన్ని తలుపు కట్టుకుందామంటే దానికి కూడా ఎక్కడా కూడా స్థలం కేటాయించిన పరిస్థితి. అదేవిధంగా మనం అడిగాం, మాకున్నటువంటి దానిలో మా పిల్లలు ఈరోజు బయటకు వెళ్తున్నారు, వాళ్ళకి ఎక్కడా లేదు, కనీసం పని చేయండి, ఈ వేదవ్యాస అనేటువంటి స్కీమ్ని తీసుకెళ్ళి అమ్మఒడిలో కలపండి. అమ్మఒడిలోకి వెళ్తే కనీసం ఇప్పుడు ఇవాళ నిజంగా మీకు చెప్తానమ్మరు ఒక 80-90 మంది విద్యార్థులు ఆ రోజున పెట్టిన పాలసీ నిమిత్తం పాన్ వెళ్ళిపోయి ఇవాళ వాళ్ళు కష్టపడతారు.
మొన్న ఈ మధ్య మనం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఈ విషయాన్ని చెబితే పాలసీ మ్యాటర్స్ ఎక్కడా కూడా రివేట్ అవ్వండి, కాకపోతే వేద విద్య కలుపుతా అదొకటి కావాలంటే పరిశీలిస్తా ఉన్నా. ఎక్కడుంది న్యాయం చెప్పండి? అప్పట్లో ఎమ్మెల్యే లేకపోయినా కార్పొరేషన్ సజావుగా సాగింది. ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా సజావుగా సాగల. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేరా మినిస్టర్లా అని కాదండి, మొత్తం తీసుకెళ్ళిపోయి సెంట్రలైజ్లో కేవలం ఒక సచివాలయంలో ఉన్నటువంటి వ్యక్తి ఏది చెబితే అదే శాసనం. ఆ వ్యక్తి కనుక వీడు ఎలిజిబుల్ అని టిక్ పెడితే ఓకే, వీడు ఇన్ఎలిజిబుల్ అంటే ఇంక వాడికి ఏమీ రాదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి మనం వెళ్ళి సార్ మాకు పెన్షన్ రాలేదంటే ఆయనైనా ఫోన్ చేసేది ఆ సెక్రటరీకి, అంతే, అక్కడికే చేయాలి. మనకే సంబంధం చెప్తారో వాళ్ళకి అదే సంబంధం చెప్తారు. సరే ఈయనకి వీళ్ళ అబ్బాయి ఎక్కడో ఇల్లు కట్టుకున్నాను ఫారెన్లో, లోన్ పెట్టుకున్నాండి, వీళ్ళకి ఐటీ డెట్ ఉంది కాబట్టి ఇవ్వండి, అంతే. పిల్లలు ఎక్కడో ఉద్యోగం హైదరాబాద్లోనూ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు ఏదో కొనుక్కోని ఒక లేదు ఐటీ వేస్ట్ అయితే ఈ తల్లిదండ్రులకి పెన్షన్ ఆపేయడం అనేది ఎంత గౌరవం అండి. మరొక గొప్ప విషయం అండి, మనం అప్పుడు ఏం చేసేవారు అంటే మామూలుగా పెన్షను గవర్నమెంట్ పెన్షన్ వచ్చినప్పుడు ఎవరన్నా ఇద్దరు కనుక ఉంటే కనుక వాళ్ళకి బ్రాహ్మణ కార్పొరేషన్ పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చినప్పుడు ఈ పాలసీ రావడంతో దాదాపు సగం మందికి ఒక ఇంటికి ఒకే పెన్షన్ అని చెప్పి స్కీమ్ రావడం వల్ల చాలామంది పోయారు. ఆ విషయం అడిగితే కూడా సెంట్రలైజ్ అండి, ఇది పాలసీ మ్యాటర్ అంటారు. ఇక ఇప్పుడు అన్నీ పాలసీ మ్యాటర్స్ అయినప్పుడు మనకి ఆబ్లెట్ చేయింది ఏముంటుంది? ఇవాళ మనం ఇక్కడికి వెళ్ళక్కర్లేదు, తెల్లారైతే పొద్దున్నే సచివాలయంలో ఉన్న ముగ్గురికి నమస్కారం పెట్టుకోవడమే మన పని సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళే మనకు ఈరోజు గార్డ్ అయిపోయారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని ఎగ్జంప్షన్స్ పెట్టి కార్పొరేషన్ అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళకి ఇచ్చారు. పోనీ మాకు 500 కోట్లు 600 కోట్లు 200 కోట్లు ఇచ్చి ఇది మేము ఏం చేసుకోండి అన్నాం అనుకోండి, ఖచ్చితంగా మన దానిలో మనకి ఏదైతే ఉపయోగం చేసేవారు చేసుకుంటాం. ఇవాళ అవకాశం లేదు కదా. ఇవాళ బడ్జెట్ పెడతా మొన్నటి పొద్దున రూపాయి ఉండదండి, ఇంకెందుకు ఆలోచించి పని చేస్తే ఏం చేయాలి అక్కడ? ఏం ఉండదు. ఇప్పుడు చైర్మన్ ఉన్నాడు, ఇప్పుడు దానిలో చైర్మన్ వెళ్ళారు, ఒక 50 కోట్లు 60 కోట్లు ఉందనుకోండి, నోడికి రమణ గారు చెప్పారు ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నట్ట ఓ ₹1,00,000 లోన్ చేయను, లేదా దుర్గాపేద గారు చెప్పారు. అసలు అవకాశం అయినప్పుడు ఆయన మటుకు ఏం చేస్తారు? క్రెడిట్ సొసైటీ ఉంది కదా మీ ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యం అంటే మన బ్రాహ్మణ సామాజిక వర్గం ఆధ్వర్యంలో క్రెడిట్ సొసైటీ నెలకొల్పారు. షేర్ హోల్డర్స్ అందరూ బ్రాహ్మిన్స్ ఉన్నారు. దానికి సంబంధించి అదేదో దానికి ఎఫ్డీలు తీసుకోవడం, లోన్స్ ఇవ్వడం, కొంత ప్రక్రియ వ్యాపార పరంగా చేస్తున్నారు. మరి అది సక్సెస్ఫుల్గా నడుస్తుందంటారా? కార్పొరేషన్ అంటే ఓకే, గవర్నమెంట్ అలా కాదండి. ఇప్పుడు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అంటే అందరికీ తెలియదు కాదు. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యాక్ట్ ప్రకారం ఒక మంది సభ్యులంతా కూర్చొని ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది ఎలక్షన్ ఎవరు కండక్ట్ చేసుకుంటారు? ఆ సభ్యులందరూ కలిసి ఎన్నుకుంటారు. షేర్ హోల్డర్స్ కనుక ఎన్నుకోవాలి, అది పద్ధతి కదా. దానికి గవర్నమెంట్కి సంబంధం ఏంటండి? ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి 70 కోట్ల రూపాయలకి గవర్నమెంట్ ఫండింగ్ కాదు కదా, ఇది మనం దాచుకున్న డబ్బు కదా. మనం దాచుకున్న డబ్బు మన సభ్యులందరూ 70,000 మంది కలిసి మన ఎంకైనో పొల్లైనో మన ప్రెసిడెంట్ చైర్మన్ కింద పెట్టుకున్నాం అని ఎలక్షన్ జరిగితే అతను మనం అడుగుతాం, పెడతాం, ఏమయ్యా నువ్వు షేర్ వాళ్ళు ఏమయ్యా ఏం జరిగిందని. ఇవాళ సంబంధం లేని ఒక వ్యక్తిని ఎక్కడ తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి కార్పొరేట్ చైర్మన్ అంటే అసలు మనకు ఏం చెబుతాం? అసలు ఈ ప్రాసెస్ మీద యాక్చువల్గా మనం డిఫీట్ చేయొచ్చు, కానీ లాభం ఏముంటుందంటే ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే కనుక వీడు ఎందుకు ప్రశ్నించే వీడు ఎవడం ఫస్ట్ ఎంక్వైరీ, ఇంకా అంతమించి ఏముండదు లేదు. ఇంకెక్కడో భయభ్రాంతులు అవుతున్నారు. భయభ్రాంతులు మనలో పర్సనవాడు ఉన్నాడు, మనలో ఇది ఉంటాడు, దాని గురించి భయభ్రాంతి అని కాదు. ఒక విధమైనటువంటి ఒకవేళ నిజంగా పోరాడినా మనకి ఏదైనా వస్తుందనుకోండి వెళ్ళొచ్చు, రాని చేసినప్పుడు పోరాటం నిరుత్సాహం దూరం నుంచి కూర్చో. పోరాడితే మనకి ఏదైనా వస్తున్నప్పుడు ఖచ్చితంగా పోరాడుతాం. ఎంత నువ్వు పోరాడు మేము చేయము అని పద్ధతి గురించి మనం ఏం చేస్తాం. ఇంకా సున్నితమైన పాయింట్ ప్రసాద్ గారు, బ్రాహ్మణ కార్పొరేషను మీరు చెప్పారు ఇందాక అది నిరుత్సాహంగా అయిపోయింది. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో షేర్ హోల్డర్స్ మనం ఎన్నుకోవాలి అన్నారు. మనమే ఎన్నుకోవాలి, ఇది మీ బ్రాహ్మణ సామాజిక వర్గం ఎన్నుకోవాలి, అక్కడ వరకు కరెక్టే. అదే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన డైరెక్టర్లని, అదే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన చైర్మన్ని నియమిస్తోంది ప్రభుత్వం. తప్ప రైటా కాసేపు పక్కన పెట్టండి. ఈ బ్రాహ్మణులు నియమిస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు వ్యతిరేకించడం లేదు? అందరూ ఒకే స్టేజ్ దగ్గర బ్రాహ్మణులందరూ ఒకటే అభిప్రాయంతో ఒక ఐక్యతతోటి ఉన్నట్టయితే వాళ్ళు వ్యతిరేకించాలి కదా. ఇప్పుడు ఈ సొసైటీకి ఒక నాన్ బ్రాహ్మణ్ పెడితే
మాకు తెలియదు బాబు, మమ్మల్ని గవర్నమెంట్ నియమించారని చెప్తాం. నువ్వు బ్రాహ్మణవే, నేను బ్రాహ్మణే, నియమించారు అప్రజాస్వామికంగా, ఇక్కడ ఎలక్షన్ జరగాలి అని అతను ఎందుకు కార్నర్ చేయలేకపోతున్నాయి సొసైటీ సంఘాలు? క్వశ్చన్ చేసామనుకోండి, క్వశ్చన్ చేసిన వాడు ఎంక్వైరీ అవుతోంది తప్ప అతను అడిగిన దాని మీద ఎంక్వైరీ అవ్వట్లా. క్వశ్చన్ చేసినోడు ఎవడో, వాడు ఏంటి, వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమడుగుతున్నాడు, అది ఆ ఎంక్వైరీ ఫీల్ అవుతుంది. అంతేగాని నిజంగానే ఒక పొరపాటు జరిగిందా, నిజంగా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ రూల్స్కి వ్యతిరేకంగా ఉందా? ఇందాక అన్నారు ఎవరినో బ్రాహ్మణ్ నియమిస్తున్నా, ఎవరిని బ్రాహ్మణ్ నియమిస్తారు. ఒక ఎలక్షన్ జరిగితే పబ్లిక్ ఎలక్షన్ ఎలా జరుగుతుందో మంది ఎలక్షన్ ఉన్నప్పుడు ఆ చైర్మన్ కనీసం మన 70,000 మందికి ఏమయ్యా నేను వస్తే కదా శుభ్రంగా మీకు అందుబాటులో ఉంటాను, ఇంకా 10 మంది వాళ్ళు చెప్పుకుంటారు పట్టుకొస్తాను, నేను ఇంకా ఈ 70 కోట్లు నాకు ఇచ్చారు కదా దాన్ని 100 కోట్లు చేస్తారు, ఏవో కొన్ని ప్రామిస్లు చేస్తారు. నిజంగా ఆయన చేసే ప్రామిస్ మనం నమ్మి ఖచ్చితంగా ఎవరైతే పెట్టుకుంటే వాడికి వేస్తాం ఓటు. అంటే రేపు పొద్దున్న ఆ ప్రామిస్ చేసిన వ్యక్తికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా బయట నుంచి సీల్డ్ కవర్లో వచ్చేసిన తర్వాత మనమే అడుగుతాం, నేను అన్నది చెప్పానా అంటాడు. నేను అన్నది ప్రసాద్ గారు, అదే బ్రాహ్మణ సమాజ వర్గానికి ఇస్తున్నారు. పాలసీ తప్పవచ్చు ప్రభుత్వంది, అప్రజాస్వామికంగా జరుగుతుంది. కానీ అదే బ్రాహ్మణ సమాజ వర్గానికి ఇస్తున్నప్పుడు బ్రాహ్మణులందరూ ఒకటే రాష్ట్రంలో ఎప్పుడైతే మీరు 151 సీట్లు ఒకప్పుడు వచ్చాయి, బ్రాహ్మణ సంఘం అన్నీ కూడా యాక్టివ్గా పనిచేసి మనకు 4 సీట్లు కేటాయించారు, 250 కోట్లు ఇస్తామని ప్రామిస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం అందరం కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ఆ రోజు 2019లో పిలుపునివ్వడం జరిగిందని ఇందాక చెప్పారు. మీరు ఏదైతే మీరు పిలుపునిచ్చారో ఆ పిలుపును గౌరవిస్తూ బ్రాహ్మణ సమాజం అంతా కూడా అప్పుడు గవర్నమెంట్కి ఓట్లు వేయడం జరిగింది, 151 సీట్లు వచ్చేయడం జరిగింది కూడా ఇందాక చెప్పడం జరిగింది. అదే క్రమంలో మనం చూసినట్టయితే ఈ బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందినటువంటి వాళ్ళే మళ్ళీ అందులో కక్కుర్తి ఎందుకు పడుతున్నారు, వాళ్ళ మీద మీరు ఏ రకమైన తీర్మానాలు ప్రవేశపెడదాం అనుకుంటున్నారు? మీరు అది చేస్తే మీకు సంఘంలో విలువ ఉండదు, గవర్నమెంట్ ఇచ్చింది, సీల్డ్ కవర్ వచ్చింది, నాకు వచ్చేసింది కాబట్టి నేను చేసేసాను అని మీ సమాజ వర్గం అంటే, ఇక సమాజ వర్గం ఐక్యతగా వీళ్ళందరినీ ఎవరైతే సోకాల్డ్ ప్రెసిడెంట్ 9 మంది డైరెక్టర్లు ఎంతమంది ఉంటారు, వీళ్ళందరినీ ఏ రకంగా మీరు చేయడం తప్పు, పాలసీ వ్యతిరేకంగా జరుగుతోందని సంఘం తీర్మానం చేయడం కానీ, సంఘం వాళ్ళని హెచ్చరించడం కానీ, సంఘం వాళ్ళకి ఏదైనా తెలియజేయడం కానీ, ఆ కార్యక్రమానికి ఏదైనా శ్రీకారం చుట్టారా? దాదాపు 2 సంవత్సరాల దగ్గరించి ఏపీపీ త్రిపురసి రాష్ట్రంలో పెట్టిన ప్రతి మీటింగ్లో కూడా సేమ్ అదే తీర్మానాలు చేసుకుంటూ వచ్చామండి. గవర్నమెంట్కి హెచ్చరికలు చేసుకుంటూ వచ్చాం. మీరు చేసేటువంటి పాలసీ మ్యాటర్స్ వల్ల మొత్తం సామాజిక వర్గం ఇబ్బంది పడుతోంది, మీరు మమ్మల్ని సంప్రదించండి, మాకున్న కష్టాన్ని తేవటానికి మీరు ఒక పిలుపు ఇవ్వండి. కనీసం ఇదివరకు సందర్భంలో సీఎంని గెలవడానికి దాదాపు మేము ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 30-40 సార్లు ప్రయత్నం చేసాం. అది ఎవరు నమ్మరు. ఒక రాష్ట్ర నాయకుడైన ఒక సీఎంని కలవకపోవడం ఏంటంటారు. ఆఖరికి మనసు చావలేక ఎక్కడ సీఎం ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాం దగ్గరికి వెళ్ళి ఆ లోకల్ ఎమ్మెల్యేని కాల్లో గడుపు పట్టుకుని ఆ లోపల విజిటర్స్లోకి వెళ్ళి 4 కాగితాలు పుచ్చుకుని ఆ కాగితాలు ఆయన హెలికాప్టర్ దిగి ఇక్కడ సందర్శనలాగా వెళ్తున్నప్పుడు మేము ఈ రాష్ట్ర నాయకులు అండి, ఇది కూడా మా కష్టం అన్నప్పుడు వెంటనే పక్కన పంపించి ఏంటో చూడని చెప్పి 3 సందర్భాల్లో, ఒకసారి సందర్భంలో ముత్యానాయుడు గారిని పిలిచారు, ముత్యాలరాజు గారిని, రెండో సందర్భంలో గుప్తా గారిని పిలిచి ఇచ్చి ఈ కాగితం ఇచ్చి పరిచయించుకున్నారు. మళ్ళీ వెంటనే పొద్దున్న సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ రావడం, మేము వెళ్ళడం, మళ్ళీ ఈ విజ్ఞప్తిని ఆయనకి చెప్పడం, ఆయన మేము పరిశీలిస్తా అన్నాం. ఫైనల్గా ఏముండదు, అంత మామూలే. అంటే సీఎం గారిని కలిసి మనం కష్టాలు చెప్పడానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడికి అవకాశం ఎక్కువ ఉండట్లా. కారణం ఏంటంటే మీరు అక్కడ దాకా వెళ్ళవలసిన అవసరం ఏంటంటారు, మాతో చెప్పండి ఎక్కడ వెళ్తుంది. ఇకపోతే ఐక్యత అంటారు, మనం ఐక్యతకి ఏం తక్కువ లేదండి. చాలామంది ఏమంటారంటే బ్రాహ్మణం అనైక్యం అంటారు, అనైక్యం ఏం తక్కువ లేదు. కాకపోతే కార్యక్రమాలు చేయడానికి నిజంగా మేము బ్రహ్మగత్య అనేటువంటిది మనం డిసెంబర్ 20 చేద్దామని అనుకున్నాం. అయితే ఆ రోజు మనకు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అనేది జనవరిలో వస్తుందో ఫిబ్రవరిలో వస్తుందో తెలియదు. ఇవాళ నిజంగానే ఫిబ్రవరి దాటి మార్చిలోకి వచ్చేసింది. నిజంగా అప్పుడు కనుక డిసెంబర్ 20 చేసి 3 నెలలు మర్చిపోయారు. అందుకని కొంచెం ముందుగా వచ్చినప్పుడు మనం కనుక ఆయన విజ్ఞప్తి చేస్తే బాగుంటుంది, ఆ రోజు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ వారంలో మనం బ్రహ్మగజ్ఞ అనేది పెడతాం. ఎందుకంటే తెలంగాణలో కూడా ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత బ్రహ్మగజ్ఞ పెట్టారు వాళ్ళు కూడా. అందుకని నిజంగానే అక్కడ 3 సీట్లు కేటాయించడం, శ్రీధర్ గారికి మంచి ఫైనాన్స్ పోర్ట్ఫోలియో ఇవ్వడం, మిగతా ముగ్గురికి కూడా ఇవ్వడం, మొత్తం గెలవడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ముందు బ్రహ్మగజ్ఞ పెడతామండి. బ్రాహ్మణ అనైక్యత ఎక్కడా లేదు, ఐక్యత ఉంది. నిజంగానే మనం కార్యక్రమాలు పెడితే వస్తారు, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. అందరం కలిస్తే 1,00,000 మందితో కాదు
ఏ లోకల్లో పెట్టుకుని 50 మందిలో మనం కండక్ట్ చేయగలం. ఆ సత్తా మనకు ఉంది. ఈసారి ఖచ్చితంగా బ్రాహ్మణ సత్తా చూపించడానికి అన్ని విధమైన ఏర్పాట్లు మనం చేస్తున్నాం. భవిష్యత్తులో బ్రహ్మగాజులు 1,00,000 మంది 50,000 మంది పెట్టి 100% అక్కడ ఖచ్చితమైన తీర్మానాలు అయితే చేయిస్తారు. 100%. దాంట్లో ఏమి డౌట్ ఏమి. బ్రాహ్మణ ఐక్యత అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఎలాగుందనే విషయాన్ని చెప్పడానికి మొన్న కూడా మార్చి 8 రాజమండ్రిలో మహిళా సదస్సు పెట్టినవి కూడా దాదాపు 2,000 మంది మహిళలు వచ్చి బ్రాహ్మణ మహిళలు. ఆ రోజు కూడా ఏలూరులో మనం ఒకప్పుడు నేను ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఏంటంటే ఒక ఆలోచన చేసాం. 2020లో ఒక జూట్ పరిశ్రమ లాంటిది ఒకటి పెట్టి ఆ జూట్ పరిశ్రమ ద్వారా బ్యాగులు ఉత్పత్తి చేసి ఆ బ్యాగులు అమ్మేటువంటి బాధ్యతను బ్రాహ్మణ మహిళకి అప్పచెప్తే కనుక ఆ వచ్చిన లాభం వాళ్ళే ఎంజాయ్ చేసే ఉద్దేశం చేసాం. కానీ భగవంతుడు ఒక బ్యాట్ వల్ల 2021లో కరోనా రావడం, 2021 2 సంవత్సరాలు పూర్తిగా మూతపడిపోవడం, ఒక విధంగా చెప్పండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా ఇంకా సస్టైన్ అవ్వదు ఈ రోజుకి కూడా. ఈ భవిష్యత్తులో అయినా సరే 2024 ఈ ఎలక్షన్ అయిపోయాకైనా సరే ఖచ్చితంగా జూట్ పరిశ్రమ అనేది పెడతాం. మనం ప్రభుత్వం మీద పూర్తిగా ఆధారపడుతూ ప్రభుత్వ విజ్ఞాపనం చేసుకుంటూ ప్రభుత్వం ఏదో ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే రమణ గారు ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా శ్రీమంతులు, వాళ్ళు ఎప్పుడూ కూడా జమీందారీస్. ఇవాళ ఉన్నటువంటి ఏలూరులో చూస్తే ఒక సోమాదేశ్కో మున్సిపాలిటీ నడుపుతా అంటే ఆ రోజు మీద వెంకటరాయ పంతులు గారు ఇచ్చింది, ఆ పక్క ఉన్న కాళేశ్వరం ఆయన ఇచ్చింది, శంఖమఠం వాళ్ళది, వెంకటరావుపేట స్కూలు వాళ్ళు ఇచ్చింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైన దానధర్మాలకి మారు పేరు బ్రాహ్మణులు. ఇటువంటి బ్రాహ్మణులు ఒకప్పుడు జమీందారీస్గా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకంలో పెడితే ఆ సంక్షేమ పథకానికి మేము అర్హుడువా అనేటువంటి దేదీపమైన అవస్థలోకి వెళ్ళిపోయింది ఈ సామాజిక వర్గం. అది నిజంగా స్వాతంత్ర కాలంలో అన్నిటి సామాజిక వర్గాల కన్నా కూడా ఎక్కువగా నష్టపోయింది బ్రాహ్మణ సామాజిక వర్గమే. ఎందుకంటే ఆ రోజు 1000 కోట్లు ఆస్తుని పణంగా పెట్టి ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ దేశాన్ని భారతదేశాన్ని స్వాతంత్రం రావాలని కృషి చేసిన వాళ్ళందరిలో కూడా 90% బ్రాహ్మణే ఆ రోజు అంత కష్టపడిన వ్యక్తులకి ఈరోజు ఏమైందంటే సంక్షేమ పథకాల్లో మా పేరు ఉంటుందా, సంక్షేమ పథకంలో మేము అర్హులమా, సంక్షేమ పథకంలో మేము ఉన్నామని ఆ సచివాలయానికి వెళ్ళి వెతుక్కునే పరిస్థితికి ఈరోజు బ్రాహ్మణ మహిళలు వచ్చారంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. అదే ఇప్పుడు మీ సంఘం ఒకటి ఉంది కదా, స్టేట్ లెవెల్లో సంఘం ఉంది, చాలా పెద్ద ఆర్గనైజేషన్, మీరు దానికి అబ్జెక్ట్గా ఉన్నారు. ప్రభుత్వాన్ని నిందించడం ఒక పద్ధతి, అది నడుస్తుంది, అది జరిగేది, విమర్శ చేసుకుంటారు, అదొక పద్ధతి. కానీ సంఘం కూడా ప్రజల బ్రాహ్మణ బంధువుల కోసం కృషి చేయాలనే ఒక నినాదం ఉంటుంది. సంఘం తరఫున చేసినటువంటి కార్యక్రమాలు మీరు విజ్ఞప్తులు చేస్తున్నారు ప్రభుత్వానికి, కార్పొరేషన్ ఫండ్స్ కానివ్వండి ఇవి కానివ్వండి చేయకూడదని చెప్పి విజ్ఞప్తులు చేస్తున్నారు. జరుగుతాయో జరగవో అది నడుస్తూ ఉంటుంది ప్రభుత్వ పరంగాను. సంఘపరంగా ఇమీడియట్గా రిలీఫ్, నీకు మేము ఇలా ఉన్నాము, సరే గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తుంది, మీరే ఇందాక అన్నారు కార్పొరేషన్ నుంచి అవన్నీ పోయాయి, గరుడా స్కీమ్లో అన్నీ పోయాయి అని. అలాంటి సందర్భంలో మీరు కరోనా టైంలో కానివ్వండి, తర్వాత కానివ్వండి, ప్రజెంట్ కానివ్వండి, సంఘం తరఫున మినిమంగా ఏదన్నా జరిగితే ప్రాబ్లం వస్తే బ్రాహ్మణికి ఈ రకంగా చేస్తున్నాను అనేటువంటి పాలసీలు ఉన్నాయా, చేస్తున్నారా, చేశారా? ఖచ్చితమైన విషయం ఏంటంటే మిగతా సందర్భాల్లో బయటపడేటువంటి విషయాల్లో మామూలుగా జనులకు ఏమన్నా భేదమైళ్ళు ఉన్నారు, మేము పెళ్లి చేసుకుంటూ అంటే కొంత సాయం చేయడం, లేదా వికలాంగులకి మేము వెళ్ళలేకపోతుంటే చేయడం, ఇది నిత్యం జరుగుతూ ఉంటాయి మొత్తం విజయం. అది కాకుండా ప్రత్యేకించి కరోనా టైంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి దాదాపు 9 లక్షల కుటుంబాలకి కరోనా టైంలో ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 2 నుంచి 3 విడతలు సరుకులు పంపిణీ కానివ్వండి, మందులు పంపిణీ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మిగతా విషయాల్లో కానీ ఆర్థికపరంగా కానీ ఏవైనా సరే పూర్తిగా ఏపీపీసీ నడుము కట్టి ప్రతి జిల్లాలో కూడా మాకున్నటువంటి కార్యవర్గానికి తగిన నిర్దేశాలు ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి అవకాశం రీత్యా మొత్తం అందరినీ గ్యాదర్ చేసి ఈ కరోనా ఉన్నంత కాలంలో కూడా బ్రాహ్మణ సమాజం ఆదుకున్నటువంటి ఘనత ఏబీపీ తగ్గుతుంది. అదేవిధంగా మిగతా ఇందాక చెప్పారు దాదాపు 130 కుటుంబాలకి కుట్టు మిషన్లు ఇచ్చారు. మరి నిజంగానే ప్రభుత్వం మీద ఆధారపడాల. మా వరకు మా సంఘం ఉంది, సంఘం ఉందంటే మనకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక తృప్తి ఖచ్చితంగా సామాజిక వర్గం ఉన్న వాళ్ళకి రావాలి. ఆ రావడం కోసం అని చెప్పి ఆ వెన్ను దండు కోసం అని చెప్పి మేము ఖచ్చితంగా ఉన్నామని చెప్పాం. ఇకపోతే అదేవిధంగా ఒక సందర్భంలో గవర్నమెంట్ పాలసీ పెట్టి వైఎస్ఆర్ చేయూత పథకంలో మహిళలందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తున్నప్పుడు మన బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని రానప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మా కోన రఘుపతి గారిని మన మల్లా విష్ణు గారిని ఏమండి
మాలో కాదు మనలో కూడా చాలామంది బ్రాహ్మణ మహిళలు ఉన్నారు అని నేను విజ్ఞప్తిని ఆ రోజు మనం పెట్టడం. అదేవిధంగా ఆయన దాదాపు 2-3 సార్లు ఇదే సంఘం నుంచి వెనక తిరిగి మిగతా మంత్రులకి మిగతా వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేసిన మీట వాళ్ళు ముఖ్యమంత్రి తీసుకెళ్తే ఆయన అదేంటంటే మీరు ఒక సామాజిక వర్గం చెప్తే మిగతా అక్కడ కూడా వాళ్ళందరూ ఇల్లే వస్తారు కదా అన్నారు. సరే వస్తే వచ్చాయని వాళ్ళు కూడా ఇప్పుడు వైశాస్ ఉన్నారు. వైశాస్ అందరూ కోటీశ్వర్లు కాదు. ఇవాళ పచారీ కొట్లో ఉన్న యజమాని వైశ్యుడే, అదే పచారీ కొట్లో పొట్లా కొట్టుకున్నాడు వైశ్యుడే. మరి ఇద్దరు పేదరికంలో ఉన్నాడు, వాళ్ళు ఏదో వ్యాపారంలో ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాలో సగం వస్తుందంటే వైశ్యులు చేసే వ్యాపారాల్లో జీఎస్టీ కట్టడం వల్లే కదా. అలా చెప్పి కొట్లో ఉన్న పేదవాడి పరిస్థితి ఏంటి? అదేవిధంగా అన్ని కులాల్లో కూడా భేదవారు ఉంటాయండి. ఆ భేదవారు కూడా మేము ఐడెంటిఫై చేయక్కర్లేదు, మీ సచివాలయం ఐడెంటిఫై చేస్తుంది. అటువంటి ఐడెంటిఫై చేసిన వాళ్ళకి ఆ 10,000 రూపాయలు ఇమ్మన్నప్పుడు ఏదో కొంత సీఎంగా సానుకూలంగా ఓబీసీ అనేటువంటి 11 ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ అని పెట్టి దానిలో కూడా 15,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఈ సమైక్య చాలా పెద్ద కృషి చేసింది. గవర్నమెంట్ తరపున ఆ కార్యక్రమాలు చేయిస్తూ, వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాలు చేస్తూ సమాజంలో బ్రాహ్మడికి ఒక విధమైనటువంటి వెన్ను మనం ఉన్నాం. మనకలో సంఘం ఉందేమిటి తృప్తి అయితే ఖచ్చితంగా ఏపీ తేగలిగింది. సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఎప్పుడు కూడా నిమగ్నమయ్యారు. గవర్నమెంట్తో పోరాడమే, ఇక్కడ చేసుకోవడమే. ఇప్పుడు మీరు రేపు పెట్టబోయేటువంటి బ్రహ్మగర్జనలో త్వరలో ఆ డేట్ గుర్తు మీ నాయకులు అందరూ ఒప్పుకున్న తర్వాత గవర్నమెంట్కి యాంటీగా తీర్మానాలు చేస్తారా? ఫర్గా తీర్మానాలు చేసి మీరు మారితే మళ్ళీ మీ వెనకాల ఉంటామని చెప్పే పరిస్థితి ఉంటుందా? అంటే ఎప్పుడు కూడా బ్రాహ్మణుడికి ఒక లౌక్యం, బ్రాహ్మణుడికి ఉన్నటువంటి గొప్ప విషయం. మనం ఎప్పుడూ కూడా పోరాటం ముత్తుగా తీసుకో. సామదాన దండోపాయాల్లో ఎక్కువగా సామ మీదే వెళ్తాం, వేదం మీద వెళ్తాం తప్ప ఆకని దండోపాయం ఆకను. అయితే ఇక్కడ కూడా గవర్నమెంట్ కూడా ఒక చిన్న ఆలోచన మన మీద కావాల్సింది అంటే, పాప 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నారు, ఆ కార్పొరేషన్కి ఇచ్చే నిధులు ఏదో వాళ్ళకి ఒక్కరికి ఇచ్చేస్తే వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు. ఈ పాలసీలో ఈ నవరత్నాల్లో దీన్ని కలపకుండా వాళ్ళ ఫండ్ ఏదో వాళ్ళకి ఉంచేస్తాం అనేటువంటి మాటకు వస్తే మనకి హ్యాపీగా ఉండేవాళ్ళం. అవును. అదేవిధంగా కొన్ని పాలసీలకు వచ్చే అబ్బాయి లేదు, మీకు బిల్డింగ్లు ఎందుకు, మీకు భవనాలు కట్టాలంటే మీకు ఎలా కుదురుతుంది అన్న ఇంకో గొప్ప విషయం. ఇవాళ నిజంగా రాష్ట్రంలో చెప్పండి వేద పాఠశాలలు ఉన్నాయి. వేద పాఠశాలని మనమే నడుపుకుంటున్నాం. మనం ఇదివరకు చెప్పాం, ఎవడో ఒక వేద పాఠశాలలో కనుక మనం పెట్టినట్టయితే దానిలో మహా అయితే ఒక 2-3 మనం నేర్పగలం. యజుర్వేదమో లేకపోతే సామవేదమో లేదా ఇంకో వేదమో ఋగ్వేదమో చెప్పగలం. అన్ని వేదాలు నడిపేటువంటి వేద పాఠశాలని గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టండి. మీరు అన్ని పరీక్షలు దానిలో వచ్చినట్టుగా చూడండి. గవర్నమెంట్ కనుక ఆ సర్టిఫికెట్ ఇచ్చినట్లయితే రేపొద్దున్న ఆ విద్యార్థి ఖచ్చితంగా అన్ని వేదాలు నేర్చుకున్న వ్యక్తి బయటకు వెళ్తే కనుక వాడి భవిష్యత్తు ఉంటుందని చెబితే ఈ రోజు నాటికి కూడా అన్ని జిల్లాల్లో కూడా అటువంటి అన్ని వేదాలు కలిగినటువంటి సంస్కృత పాఠశాల పెట్టట్లేదు, వేద పాఠశాలని పెట్టట్లేదు. ఏదో ఒకటి పట్టుకుంటున్నా ఎవరికైనా ఇప్పుడు దొరకతే ఉంది 2 వేదాలు చెప్తారు, అన్ని వేదాలు చెప్పలేదు కదా. ఆ విధంగా కూడా గవర్నమెంట్ అంటే మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మికాన్ని పెట్టుకున్నాం. అదేవిధంగా మనం ఇంకోటి కూడా అండి దీనిలో రమణ గారు, బ్రాహ్మణుడు యొక్క మెయిన్ బాధ్యత ఈ రోజు ఆ రోజుకి ఏంటంటే హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత. నిజంగా హిందువుల్లో అన్ని క్యాస్ట్ ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మడే ఎక్కువ తీసుకుంటున్నారు. హిందూ ధర్మాల్లో ఉన్నటువంటి ప్రకారం కూడా అన్ని మత ప్రచారం మనం ఎక్కువ చేయకూడదు. ఈ దేశం పూర్తిగా మన హైందవ ధర్మానికి కట్టుబడి ఉంది. ఆ రోజు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఆ ఇద్దరు ఉన్నా అని చెప్పేటువంటి దేశం మంది. మనం ఖచ్చితంగా హిందూ మతాన్ని వెనుదండగా ఉన్నాయని పోరాడే ఒక కమ్యూనిటీ ఏదో ఉందంటే బ్రాహ్మణ కమ్యూనిటీ. అవును. మనం అనేకసారి విజ్ఞప్తి చేసాం, ఏమంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో మామూలు అన్ని మతం వేయొద్దు, మీరు మిగతా వాళ్ళని వేస్తే కనుక అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వైదిక కార్యక్రమాలు కానీ కొంత దెబ్బతింటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియపోవచ్చు. ఇప్పుడు బ్రాహ్మడు ఏదో చేస్తుంటే ఆ బ్రాహ్మడు చేసేది కరెక్టా కాదా అనేసి ఈయనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పోనీ కార్పొరేషన్కి పోనీ పాలసీ అన్నారు, అందరికీ మీ ఇస్తున్నాం మీకు ఇస్తున్నాం అని చెప్పారన్నారు. మరి పెద్ద దేవాలయాలు, ఊళ్ళలో దేవాలయాలు, బోర్డు దేవాలయాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ దేవాలయ నామినేట్ పోస్టుల కోసం ఇవ్వండి, మాకు కనీసం మేము ధర్మం చెప్పడానికి మా వాళ్ళందరికీ నామినేట్ పోస్టులు ఇవ్వండి, ప్రతి ఊళ్ళోనూ ప్రతి దేవాలయంలోనూ మేము ఉండాలి అనేటువంటి కృషి చేయడం, దానికి ఫలితం కూడా వచ్చిందంటారు. రాలేదో పోనీ అంటే మనం ఇక వాళ్ళు ఏమంటారంటే మొత్తం మీకు ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఇంకొక బాధ కూడా ఉంది రావణ్ గారు, నాకు మొన్న మంచి చెప్తున్నాను. గవర్నమెంట్ దృష్టిలో కానీ మామూలు రాజకీయ నాయకుడు కానీ పబ్లిక్ కానీ బ్రాహ్మడు అంటే వీళ్ళకి కనపడేది పంచుకొట్టు కట్టి పిలక పెట్టిన వాడే బ్రాహ్మడు. అదేలేండి. ఈ ప్యాంటు చొక్కా వేసే కూడా బ్రాహ్మడు అనేటువంటి పరిస్థితి చాలా మంది తెలియదు.
ఇప్పుడు మన వృత్తిరీత్యా కానివ్వండి, లేదా ఇంకో విషయం కానీ మనం మామూలుగా ప్యాంటు చొక్కా వేసుకొని మనం ఒక నియోగరం మన వైద్యం చేస్తూ ఉంటాం. వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళకి ఉన్నది ఏంటంటే ఓకే మనం బ్రాహ్మణుడు అంటే ఆ గుళ్ళో నలుగుంట రాలే కదా అంటారు. అంటే ఒక విధమైనటువంటి ఒక లోకుతారు. ఇంకోటి ఏంటంటే చాలామంది బ్రాహ్మణులు వచ్చారు అనే మాట కూడా ఉండదు. దానికి కారణం ఏంటంటే పాలక వర్గాల్లో మిగతా వాడిని వేశాడు. వాళ్ళు వాడే భాష నిజంగానే ఆ గుడిని మాత్రమే నమ్ముకుని ఆ గుడిలో చోటాపచారాలు చేసుకుంటే వ్యక్తిని ఇచ్చే గౌరవం ఇవ్వకుండా పంతులు వచ్చాడా పొద్దునే అంటారు. అది ఎంత మానసిక క్షోభాడో అతనికి తెలియదు. దీనిని తప్పేమాడానో పంతులు వచ్చాడా అని అంటారు. అంతేగాని పంతులు గారు వచ్చారా అన్న పదానికి పంతులు వచ్చాడంటే ఎంత బాధపడుతుందండి. ఇంకొక రహస్యం కూడా ఈ గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే ఏమైనా ఉండకపోయినా గుడి అనేది ఉంటుంది. ఒక గుడి అనేది కంపల్సరీ దాదాపు ఒక 50 కుటుంబాల్లో కూడా గుడి ఉంటుంది. ఆ గుడిలో ఉన్న దేవుడికి ఒక ఖచ్చితంగా పంతులు గారు కావాలి. ఈ పంతులు గారు ఆ గుడికి ఆ 50 కుటుంబాల వాడు ఎవడైనా గుడికి వచ్చి డిప్పిలో డబ్బు వేసో లేదా ఇంకోటి చేస్తే తప్ప మిగతా ఆదాయం ఏమి ఉండదు. కానీ అతను తినకపోయినా స్వామివారికి ప్రసాదం తనున్నంతలో పప్పు బెల్లమో పరవానమో ఏదో ఒకటి వండి ఆ 12 గంటలకు ఆ స్వామివారికి అన్నం పెట్టి తన కడుపుతో మార్చుకున్నా సరే ఆ ఒక్క ఉత్సవాన్ని కానీ ఆ గుడిని కానీ కాపాడే వ్యక్తి ఆ ఒక్క బ్రాహ్మడు. ఆ బ్రాహ్మడికి ఏదైనా కానీ కష్టం వస్తే ఆ ఊళ్ళో పెద్ద దగ్గర నాకు బాబు ఇది వచ్చిందని చెప్పుకునే పరిస్థితి తప్ప గవర్నమెంట్ ఈ రోజు కూడా మేము అడిగేది ఒకటే, మీరు ఎంతసేపు మీ యొక్క ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అచ్చుకొని మీ దృష్టిలో ఉంటారు. ప్రధానమైన దేవాలయాల్లో పల్లెటూరులో ఉన్న దేవాలయాలు కూడా ఉన్న అర్చకుని కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. వాళ్ళు కూడా హిందూ ధర్మం కాపాడుకోవడం కోసం, ఈ దేశం సుభిక్షంగా ఉండడం కోసం, ఆ గ్రామం సుభిక్షంగా ఉండడం కోసం కష్టపడే వ్యక్తి అని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోండి. నామినేట్ పోస్ట్లో కూడా ప్రయారిటీ లేదు, ఉండదండి. అర్చకులు జీతభత్యాల మీద ప్రయారిటీ లేదు. మేము అడిగాం, మీరు దాదాపు 135 కార్పొరేషన్లు వేశారు. 135 కార్పొరేషన్ చైర్మన్లు వేసినప్పుడు ఒక్క బ్రాహ్మణ కార్పొరేషన్కి మాత్రమే బ్రాహ్మణుడు ఇయ్యారు కాబట్టి వేశారు. 134 కార్పొరేషన్లో ఈ బ్రాహ్మడు ఒక తెలివితేటలు కానీ బ్రాహ్మణుడు పనికి రాకుండా పోయాడు. 4014 నామినేట్ పోస్టులు వేస్తే దానిలో కేవలం 3 పోస్టులు 3 మాత్రమే బ్రాహ్మణుడు డైరెక్టర్ కింద వేశారు. అంటే బ్రాహ్మడు ఒకప్పుడు ఈ దేశం పూర్తిగా ఆర్థిక వ్యవస్థలో కూరుకుపోయి మన బంగారం కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టేటువంటి భారతదేశాన్ని మళ్ళీ బయటికి పట్టుకొచ్చి మేము భారతదేశం నిరూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు. ఈ దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించిన వ్యక్తి పివి నరసింహరావు గారు. అటువంటి పివి నరసింహరావు గారు ఉన్నటువంటి జాతిని కూడా ఈరోజు కనీసం మన మిగతా సామాజిక వర్గం మిగతా కార్పొరేషన్లో అయ్యో బ్రాహ్మడు పనికొస్తాడు, బ్రాహ్మడు ఉంటే ఒక తెలివితేట ఉంటుంది, బ్రాహ్మడు ఉంటే జాగ్రత్త ఉంటుందనే ఆలోచన కూడా లేకుండా ఒక్క చైర్మన్ పోస్టు కూడా ఈ గవర్నమెంట్కి బ్రాహ్మణుడికి వేసేటువంటి దయాదాక్షిణ్యం లేనిటువంటి పరిస్థితుల్లో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మన పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం జరిగింది. భారతరత్న ఇచ్చారు, సంతోషం. అదే బతికున్నప్పుడు ఇస్తారా పోయినప్పుడు ఇస్తారా వేరే విషయం. మనకు ఖచ్చితంగా దానికి రుణపడి ఉంటాం. ఎందుకంటే మనం గుర్తించారు. కనీసం ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా పక్క రాష్ట్రంలో పివి నరసింహారావు గారి బ్రహ్మాండమైన విగ్రహం పెట్టి ఆర్గనైజ్ చేశారు. అక్కడ పక్క రాష్ట్రంలో తెలంగాణలో 13 కోట్లు పెట్టి బ్రాహ్మణ భవనం కట్టి ఆ రోజు ఓపెనింగ్ పెట్టారు. మన రాష్ట్రంలో కనీసం బ్రాహ్మణ భవనం ఒకటి కడితే అయిపోతుందండి. అంటే ఇక్కడ ఏంటంటే టంగుటూరి ప్రకాశ్ సింగ్ గారు కూడా ఈ సైడే కదా చేయలేదు. ఎవరు రాజపేన కట్టుకోవచ్చు. మనకు ఉన్న టంగుటూరి ప్రకాశం కానీ కందుకూరి వీరేశలింగం కానీ ఒక పివి నరసింహారావు గారు కానీ మనం ఉన్నటువంటి ఏ వ్యక్తుల్ని కూడా వాళ్ళు కన్సిడరబుల్ చేసి ఇది ఒక వాళ్ళ పుట్టినరోజుని కనీసం అధికారికంగా ప్రకటించే పరిస్థితి రావట్లేదు. ఏదైనా బ్రాహ్మణులకు ఇచ్చే గౌరవం ఈ ప్రభుత్వంలో లేదు. అల్టిమేట్గా ఏ స్థాయిలోనూ లేదు ఎక్కడ అని మీ అభిప్రాయం కంప్లీట్గా. సరే, ఈ ఇష్యూలో పక్కన పెడితే ప్రసాద్ గారు, ఇటు మీరు సేవా కార్యక్రమాలు వ్యక్తిగతంగా కానివ్వండి, సంఘపరంగా కానివ్వండి, మీరు చాలా అనుభవం ఉంది, చాలా చక్కటి జీవితంలో అన్ని రకాలుగా చూసిన విషయాలు. సేవా కార్యక్రమాల్లో మీరు చేసినటువంటివి ఏలూరు లెవెల్లో కానివ్వండి, స్టేట్ లెవెల్లో కానివ్వండి, సంఘపరంగా ఇందాక కొన్ని చెప్పారు. కుటుంబిషన్లో పంచాను, అది నా పుట్టినరోజు పునస్కరించుకొని పంచాను, కొంతమందికి ఉపాధి కలుగుతుందని. అలాగే ఏలూరులో కూడా ధార్మిక కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి సేవలు, ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే ఇంకొకరికి స్ఫూర్తిదాయకం కావాలి. ఇవాళ మీరు ఇచ్చేసారు మేకతోలు కప్పుకుందాం, లేదా నేను మిమ్మల్ని అడగడం గురించి కాదు ఇక్కడ.
ప్రసాద్ గారు ఇలా చేశారు, మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక స్ఫూర్తిదాయకం కోసం చెప్పాలి కొన్ని విషయాన్ని. అంటే మనం వ్యక్తిగతంగా చేశామా లేకపోతే అందరినీ కలుపుకొని రూపాయి పెట్టి చేశామా అన్న విషయంలో నిజంగానే సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు లోపల ఒక ఫీల్ రావాలి. అవును. ఎందుకంటే ఇది చేసేది ఎవరికి, ఇందాక కూడా చెప్పాం, మన పండుగ మనం చేసుకుంటున్నాం. సపోజ్ ఉగాది వచ్చింది, ఉగాది పురస్కారం ఎవరికొరికి ఇవ్వాలి. అవును. ఇవ్వాలంటే మనం చెయ్యాలి. దీనికి డబ్బు ఎంత ఖర్చు అయింది, ఏ విధంగా ఖర్చు అయింది అన్నది ఏ రోజు కూడా మన ప్రస్తావన రాల. కార్యక్రమం ఎలా చేయాలని మాత్రం వచ్చింది. అటువంటి వాటిలో సపోజ్ అందరూ మొత్తం మీద ₹1 ఖర్చు అయితే దాని 80 పైసలు అయ్యి ఉండొచ్చు, కానీ 20 పైసలు కూడా మీతో అందరినీ కలిపేవాడిని. ఒకసారి నాకు బాగా గుర్తు, మీతో నాకు సాంగత్యం అయినప్పుడు ఒక రోజు కార్తీక సమాధానానికి ఏమండి మనం బయలుదేరదామండి అన్నప్పుడు నేను ఆ రోజు కొత్త, నాకు ఆ సామాజిక అదెందుకంటే అందరిని అడగడం, అదేందుకు కార్యక్రమం చేస్తామండి మాట అన్నారు. లేదు ప్రసాద్ గారు, ఇది ఒక ఆర్గనైజేషను, ఇవాళ మీరు 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉండి మీరు మళ్ళీ ఇంకొక అవకాశం ఉండడం కోసం మీరు వెళ్తారు. ఆ వచ్చిన వ్యక్తికి ఇది కనుక ఇలా చేసే అలవాటు లేకపోతే మాకెప్పటి నుంచో ఉన్నటువంటి దాత ఎవడెత్తున్నాడో అతను మిస్ అయిపోతాడు. ఏమై ఈ మధ్యకాలంలో రావట్లేదు ఎందుకని అంటారు. కాబట్టి మీరు పెట్టుకునేటువంటి భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని పనులు ఖచ్చితంగా మనం చెయ్యాలండి. పైగా ఇంకోటి ఏంటంటే ధార్మిక కార్యక్రమం కానీ లేకపోతే ఇంకో కార్యక్రమంలో 10 మంది చేతులు పెడితే కనుక ఆ విజయం ఒకలా ఉంటుంది. వాళ్ళు కూడా ఈ కార్యక్రమం నా పైసలు సాటిస్ఫాక్షన్ వాళ్ళు వస్తారండి, అందుకు ఆడడం తప్ప లేదు అన్నమాట ఇప్పటికి కూడా నా జీవితం గుర్తుండిపోతుంది. మీరు దాతే అప్పట్లో, ఒకప్పుడు దాతే కదా, ఆ సాటిస్ఫాక్షన్ లేదంటే ఏం మనకు కనబడతలేదు అనే పరిస్థితి ఉంటుంది కదా. కాబట్టి ఆ పరిస్థితి ఆ విధంగా కొన్ని అన్ని కార్యక్రమాల్లో మనం చేత ఎంతవరకు చేసామండి. ఏడులో ఇందా చెప్పినట్టుగా మహిళలందరినీ ఉచ్చేపరిచాం, అదేవిధంగా అపరగ్రామ సత్వ కట్టుకొచ్చాం, అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు కొంతమందిని తీసుకురావడం, అదేవిధంగా ఐకాస తరపున కొన్ని పెళ్ళిళ్ళు కూడా చేసాం. మీకు గుర్తుందో ద్వారకాతో తీసుకెళ్ళి 2 మీ దగ్గర ఉన్నట్టు ఇప్పుడు చెక్కొత్త ఎవరు ఉన్నట్టున్నారు, పెళ్ళి కూడా మనమే చేసినట్టున్నాం. అలా కొంతమందిని అలా తీసుకుంటూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం. ఆ రోజున మనం అడిగిన వెంటనే కూడా మరి పెద్దలు సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు మీ యొక్క దాని కింద, మనం అడిగిన వెంటనే కూడా ఆ రోజు మొట్టమొదటి అపరగమ సత్వం ఇచ్చినప్పుడు వాళ్ళ భార్య గారి పేరు మీద నేను ఇస్తానని ఆ రోజు ఇవ్వడం, అదేవిధంగా ఆ కార్యక్రమంలో ఆ రోజు తమ్మిడి రామారావు గారు కానీ కృష్ణకుమార్ గారు కానీ వాళ్ళకున్న అన్ని పరిచయాలతోటి చక్కగా అందరి దగ్గరికి ఆ వయసులో కూడా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళడం గొప్ప విషయం అండి. ఏ ఒక్కరిని అడిగినా కూడా లేదు అనకుండా మనకి ఇవ్వడం, 40 రోజుల్లో బ్రాహ్మణ ఆ విధంగా కట్టడం, అటువంటి కార్యక్రమాన్ని కూడా చేసాం. ఇక ముందు కూడా ఖచ్చితంగా మనంతా ఎప్పుడూ ఒకటేనండి. ఏ రోజు కార్యక్రమంలో ఏ కార్యక్రమం పెట్టినా కూడా నా వంతు మీ సొంత ఊరు, సొంత మనుషులు, సొంత అభిమానులు. నాకు ఇప్పుడే గుర్తున్నాయి, మొట్టమొదటిసారి ఐకాశాఖ నుంచున్నప్పుడు మీరు ఏదో సంఘంలో ఉన్నారన్నప్పుడు ఆ రోజు కూడా ఆశీర్వాద సమితి వాళ్ళు ఖచ్చితంగా మా సభ్యుడని చెప్పడం చేయడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో మా జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా, నాకు ఉద్యమం తెచ్చిన అంబికా సంస్థ సాక్షిగా భగవంతుడు ఎంత ఆరోగ్యం అయితే ఇస్తాడో ఎన్నాళ్ళు ఆయుషిస్తాడు అప్పుడు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి నా చేతనంత వరకు కూడా సేవలు అందించాలి. ఆ అందించే కార్యక్రమంలో ఏ రోజు కూడా వెనకడమని చెప్పి ఖచ్చితంగా మీకు ప్రామిస్. ఓకే, ఇప్పుడు మీరు రాజకీయ ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒక అంబికా సంస్థలో పనిచేస్తుండగా మీ యాజమాన్యం తరఫున అంబికా కృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఉంచున్నారు. అప్పట్లో తెలుగుదేశం తరఫున ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మీకు అక్కడి నుంచి కూడా రాజకీయం గురించి బాగా తెలుసు. ఒక రాజకీయ పరిశీలకులుగా, రాజకీయ విశ్లేషకులుగా కూడా మీకు మంచి అనుభవం ఉంది. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఇప్పటివరకు సామాజిక వర్గం ఇవన్నీ పక్కన పెట్టి ఆ సబ్జెక్ట్స్ మనకు ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద కార్పొరేషన్ గురించి మీరు ఒక స్థాయి వరకు చెప్పారు. సహజంగా అది అయిపోయింది, అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటు పొత్తు పెట్టుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. వాళ్ళు ముగ్గురు ఒక పక్కన ఇంచుమించుగా, ఒక పక్కన వైఎస్ఆర్సీపీ నడుస్తుంది. ఈ పొత్తులో భాగంగా వాళ్ళు నడిపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 నినాదంతో బయటకు వస్తున్నారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడిస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా మీకు రాజకీయ అనుభవం ఉంది, ఎందుకంటే చాలా ఎలక్షన్స్ ఫేస్ చేశారు మీరు. అంబికా కృష్ణ గారు ఎలక్షన్ ఫేస్ చేశారు, బుజ్జిగారు ఫేస్ చేశారు, ఎందుకంటే అలాగే బుజ్జిగారు ఎలక్షన్ ఫేస్ చేశారు. తర్వాత మీకు నాన్నగారితో పరిచయం ఇంకా పరిచయ ప్రకారం ఆయనకు కూడా మీరు వెనకాల వెనుదండగా ఉన్నారు, మీ సహకారాన్ని అందించారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. రాజకీయ పరిశీలకులుగా ఇప్పుడు అసలు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో
ఎలా జరుగుతుంది అంటారు? ఈ పొత్తు ఎందుకు వస్తుంది? ఈ పొత్తుకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, లేదంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఉపయోగం ఉంటుందా? అంటే ఏది నెగ్గుతుంది నెగ్గదని నేనేమి షూట్గా మిమ్మల్ని ఏదో పాయింట్ అవుట్ నేను చేయట్లేదు, కానీ పరిణామాలు ఎలా ఉంటాయి అసలు? అంటే చెన్నకేరమణ గారు, ఏ గవర్నమెంట్కైనా సరే ఒక 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కొంత యాంటీ ఇన్కంబెన్స్ అనేది వస్తుంది. జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా ఎంత బాగా పనిచేసినా కూడా వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత ఉంటుంది. అయితే కిందటిసారి అనూహ్యమైనటువంటి ఒక సముద్ర కేటన్ లాగా ఎక్కడో దాదాపు 53% ఓట్ బ్యాంకుతో వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో పనిచేసిన ప్రతి నాయకుడు కూడా ఆలోచించేది ఏంటంటే, జనరల్గా యాంటీ ఇన్కంబెన్స్ 10% లేదా 5%, 15% వచ్చినా కూడా మనకు మిగిలినటువంటి ఆ 35% ఓట్ బ్యాంక్ మనకు ఉంటుంది. ఇది వరకు మీద సీట్లు కొంచెం తగ్గితే తగ్గొచ్చేమో తప్ప ఖచ్చితంగా మేము రూలింగ్లోకి వస్తామనేటువంటి కాన్ఫిడెంట్ ఉంటుంది. దీనికి 2 ప్రధానమైనటువంటి వాళ్ళకి అస్త్రాలు ఏంటంటే, ప్రతి కుటుంబానికి కూడా దాదాపుగా ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 50,000 40,000 మొత్తం మీద వాళ్ళకి ఏదో విధంగా డైరెక్ట్గా రద్దు చేకూరు. అంటే కొన్ని నిజంగా ఎలిమెంట్ చూస్తే కనుక ఇదివరకు ఏదో కొంత త్రూ ఛానల్ ఉండేది, ఒక మా రోడ్న ఎమ్మెల్యే ఇవ్వడం ఏదో ఉండేది. ఇవాళ అది లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ మధ్య దళాలు ఎక్కడా లేదు. దాంతో బెనిఫిషియరీ అనేవాడు డైరెక్ట్గా ఎంజాయ్ చేశారు. బెనిఫిషియరీ ఎంజాయ్ చేసినప్పుడు రేపొద్దున గవర్నమెంట్ మారితే కనుక మనకు వచ్చేటువంటి ఈ బెనిఫిట్ పోతుందన్న భయం ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. ఒకటి. రెండోది, ఆ సచివాలయ వ్యవస్థ ఉండడం వల్ల ఖచ్చితంగా తెల్లాలైతే 1వ తారీఖు ఉదయం మనం గంట కొట్టినట్టు తలుపు కొట్టి పెన్షన్ ఇవ్వడం, మీకు ముంగిట్లోకి తీసుకెళ్ళి రేషన్ ఇవ్వడం, అదేవిధంగా మీకు రోడ్లు ఎక్కడ లైట్లు పోతే కనుక ఇదివరకు ఏదో ఏ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయకుండా ఆ సచివాలయం చెప్తే కనుక మొన్నటి పొద్దున్న 4 లైట్లు వేయించడం, లేకపోతే చెత్తపండి రాకపోతే అక్కడికి వెళ్తే పట్టుకోవడం, ఈ విధంగా సెంట్రలైజ్డ్ చేసేసాం. కాబట్టి ఇక్కడెక్కడ కూడా దళారీ వ్యవస్థ లేదు కాబట్టి ఇంతకంటే గవర్నమెంట్ ఏమీ చేయదు కాబట్టి అనే నమ్మకంతో వైఎస్ఆర్సీపీ ఉంది ఒక విధంగా. అయితే పబ్లిక్లో వచ్చిన బాధ ఏంటంటే, సంక్షేమ పథకం ఇచ్చారు, సంక్షేమ పథకం మనం ఎంజాయ్ చేసాం కరెక్టే, కానీ ప్యారలల్గా ఉన్నటువంటి మిగతా వస్తువులు ఒక ధరల కానీ లేకపోతే మిగతా వస్తువులు ఒక ఇంపాక్ట్ కానీ దాదాపు ఇదివరకు ఉన్న దాని మీద దాదాపు 2 రెట్లు పెరిగిపోయాయి. ఇదివరకు కరెంటు బిల్లు మామూలుగా ఇంటికి ఒక 600-800 కడితే ఈరోజు 1,400 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా బయటకు వెళ్తే మిగతా రేట్లు చూస్తే కనుక అపరాలు కానీ తదితరులు కానీ మిగతావి కానీ, అదేవిధంగా పెట్రోల్ రేట్లు కానీ ఇవన్నీ కూడా ట్యాక్స్ చేసి మిగతాదంతా పోల్చుకుంటే మాది ఎక్కువైపోయింది. కాబట్టి ఈ వచ్చిన సంక్షేమం కన్నా కూడా ఇది ఎక్కువైపోయింది. కాబట్టి మనకు వచ్చింది ఒక పక్కన పెడితే మనం నష్టపోతున్నాము అనే ఫీలింగ్ ఉంది అనేటువంటిది ఒక బెనిఫిషరీకి అది వస్తుంది. ఈ 2 కార్పొరేషన్లో ఏ నిర్ణయం తీసుకుంటాడో అన్నది ఇవాళ సర్వేలు కాదు, ఆఫ్టర్ పోల్ సర్వేలు చెప్పొచ్చేమో, కానీ ఇవాళ నిజంగా ఓటర్లు మనుషులు లోపలికి వెళ్ళి నాకు ఇప్పుడో వస్తున్న 50,000 మళ్ళీ నాకు రావాలి, ఎవరైనా పోతే నాకేంటి అనేటువంటి దృక్పథంలో కనుక ఓటు ఉండిపోతే వైఎస్ఆర్సీపీ అనుకోవడం నిజమవుతుంది. అలా కాదు, నిజంగానే మనకు ఓ పక్కన కొంత డెవలప్మెంట్ అనేది పూర్తిగా ముఖ్యమైపోయింది, ఏ విధంగా కూడా ఎక్కడా లేదు, లేకపోతే విధంగా ఈ సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు తప్ప పర్మనెంట్ సోర్స్ ఎక్కడా కూడా మనిషికి రావట్లేదు, ఇన్కమ్ సోర్స్ పెరగలేదు, మనం ఇలాగే ఉండిపోయాం అనేటువంటి బాధ కనుక ఓటర్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా టీడీపీ అనుకోవడం నిజమవుతుంది. ఈ 2 అన్నది ఇంకా మనకు పూర్తిగా ఈ రాజకీయ ప్రచారాలు బిగించేసి, ఇప్పుడు ఈయన కూడా రేపొద్దున్న 6 గ్యారెంటీలు ఏదో ఇచ్చారు. ఇప్పుడు ఎవరు కూడా నేను ఖచ్చితంగా పరిపాలన చేస్తాను, సంక్షేమ పథకం ఎవరికి ఎవరైనా ఎవరు చెప్పట్ల, దాని మీద ఇంకో 4 ఎక్కువ వేసి నేను ఇంకా ఫ్రీ సర్వీస్ ఇస్తాను, లేకపోతే ఇంటికి 15,000 రూపాయలు ఎంతమంది ఇచ్చేస్తాను, లేకపోతే కనుక పిల్లలు ఎంతమందికి ఇస్తా అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చదువుకున్న వాడికి ఇది ఎలా ఉంటుందంటే, అసలు ఏమిటి మనిషిని సోమరిపోతు చేయడం తప్ప ఈ ప్రభుత్వాలు ఇంకోట్లేదు, తీసుకెళ్ళిపోయి డబ్బిస్తున్నారు తప్ప మనం ఈ గవర్నమెంట్ మేము ఇలాగే చేస్తాం, రూపాయి ఇవ్వం, కానీ మిమ్మల్ని ఆర్థికంగా బలపరిచే విధంగా ప్రయత్నం చేస్తామని ఎవడు చెప్పట్లా. ఈ 3 ఇస్తాను 6 ఇస్తా అన్నారు. కాబట్టి సంక్షేమ పథకాల వైపు ప్రజల్ని పూర్తిగా తీసుకెళ్ళినప్పుడు ఇక ఏంటంటే, మనం మామూలుగా బయట వెళ్ళినప్పుడు మీ 3 ఇస్తావు 6 ఇస్తావు అంటే ఎవరికి ఇస్తే వైపు వెళ్తారు. ఇంకా అదే పరిస్థితి వస్తుంది తప్ప అది అప్పుడే మనకి ఇంకా టాలీ కాదండి. ఇది ఎవరి నమ్మకాలు, వైఎస్ఆర్సీపీ నమ్మకం అయితే అది మనం ఇచ్చిన బెనిఫిషియరీ ఉన్నాడు, మన ఖచ్చితంగా మనం మర్చిపోడు అనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. కానీ బెనిఫిషియరీ తీసుకున్నా కానీ సాటిస్ఫాక్షన్గా లేడు, 100% వాడికి పైలేళ్ళగా కొంత ఇన్కమ్ పోయింది, అది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది, పిల్ల భవిష్యత్తు లేదు అనేటువంటి నమ్మకంతో ఉంది. కాబట్టి
టీడీపీ జనసేన ఆ విధంగా వెళ్తారు. ఏదైనా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం కదా, ఇది పేదలకి ధనికులకి మధ్యన యుద్ధం డైరెక్ట్గా అనౌన్స్ చేస్తున్నాడు. అంటే రాజకీయంగా మాట్లాడేమో వచ్చా కానీ ఇదివరకు ఉన్నది అదే యుద్ధం, ఇప్పుడు అదే యుద్ధం. అదేలేండి. ఎప్పుడైనా ఒకటే. భేదవాడు ఎప్పుడు భేదవాడి కింద ఉంటాడు. అంటే పార్టీలు విడదీయడం కన్నా ప్రజలను విడదీస్తున్నారు కదా ఆయన. ప్రజలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓకే, వాళ్ళు ఉంటారు. ఒక్కటి మటుకు ప్రజల్లో పేదలు ధనికులు అనే మాట అనే ఎంత మటుకు కరెక్ట్ అది? ఒక్కటి మటుకు నిజం రమణ గారు, రాజకీయ పార్టీ అన్నీ ఏమనుకుంటాయంటే ప్రచారాలు పెట్టుకుని మైక్ పెట్టుకుని మేము చెప్పింది ప్రజలు వింటున్నారు అనుకుంటారు, మనం ఇంపాక్ట్ చేసాం అనుకుంటారు. కానీ ఆల్రెడీ ప్రతి ఓటర్ కూడా మైండ్లో డిసైడ్ అయిపోయాడు. ఆ డిసైడ్మెంట్ ఏంటంటే నాకు ఈ ప్రభుత్వంలో నష్టం జరిగిందా లాభం జరిగిందా అన్నది ఆల్రెడీ పాయింట్ అయిపోయింది. దాన్ని తీయడానికి ఏ మీటింగ్ పెట్టినా అవడు ఇదవడం. ఇప్పుడు ఇవాళ నిజంగానే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నేను ఇందాక ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక లేడీ ఒక ఆవిడ మాట్లాడింది, 24 సీట్లు వచ్చినందుకు ఏదో మొత్తం అందరూ కూడా డిస్టర్బ్ అయిపోయారు, మొత్తం మాకేంటి మేమేదో ఎక్స్పెక్ట్ చేసాం. ఆ అమ్మాయి చాలా బాగా చెప్పింది. 24 సీట్లు అని కాదు, 10 సీట్లు కాదు, తెలంగాణలో ఎంత డెవలప్ చేసి కూడా మన చంద్రబాబు నాయుడు గారు చేయొద్దంటే మానేశారు. మనకు కూడా క్రమశిక్షణ ఉండాలి. ఇవాళ నిజంగా 24లో ఒక 20 మంది 22 మంది గెలిస్తే కనుక నెక్స్ట్ టైం మనం పెరుగుతామని చెప్పి ఇవాళ ఓటు బ్యాంకు చేరకుండా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు బీజేపీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కూడా అంత జాగ్రత్త తీసుకుంటుంది. ఎందుకంటే కిందసారి నిజంగానే దాదాపు 10-20 సీట్లు జనసేన వల్ల దెబ్బతిన్నారు. అందులో ఈసారి అది పోకూడదు. ఎక్కడ అన్ని పరిస్థితుల్లో రాజకీయంగా నిజంగానే వాళ్ళు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎక్స్పీరియన్స్ ముందు పవన్ కళ్యాణ్ ఎక్స్పీరియన్స్ ముందు చూసుకుంటే కనుక ఆయన అనుభవిస్తారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారితో నాకు పవన్ కళ్యాణ్ కావాలి, జనసేన ఉంటేనే మనం ఖచ్చితంగా గెలుస్తామని ఆయన చెప్పడం, లేదు అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయనకాలే మన జనసేన పార్టీ నడుస్తుంది కాబట్టి అని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం కలిగిస్తుంది. అవును. కాబట్టి ప్రజలు ఆల్రెడీ ఏం డిసైడ్ అయిపోయాడా అన్న విషయాన్ని ఎప్పుడూ చెప్పలేం, కానీ మొత్తం మీద ఒక ఇది జరుగుతుంది. అది కొంత ఏదో డిస్టర్బెన్స్ అయితే నడుస్తుంది. యాంటీ ఇన్కమ్రెన్స్ 100% ఉంటుంది. యాంటీ ఇన్కమ్రెన్స్ లేకుండా ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. అంటే యాంటీ ఇన్కమ్రెన్స్ అంటే ఒకటండి, ఇప్పుడు 5 సంవత్సరాలు ఈయన పరిపాలించారు. ఈ పాలసీలో ఎక్కువసేపు రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన తర్వాత రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అంటే ఆ రోజు కూడా చిరంజీవి గారు పీఆర్పీ పెట్టినప్పుడు ఇదే విధమైన దాంతో ఆయన కలిసి వచ్చింది. అక్కడ ఓట్ బ్యాంక్ చీలింది కాబట్టి ఆ రెండోసారి ఖచ్చితంగా పీఆర్పీ ఓట్ బ్యాంక్ పక్క 18% వెళ్ళినా 18 సీట్లు వచ్చినా కూడా కొంత డిస్టర్బెన్స్ జరగడం వల్ల ఆటోమేటిక్గా ఆయన ఇదయ్యారు. ఈసారి ఆ జాగ్రత్త అనేది వీళ్ళు తీసుకుంటున్నారు. వెళ్ళి అదే జరగకూడదని తీసుకుంటారు. అక్కడ తేడా ఏంటంటే నిజంగా ఆ రోజు కనుక నిజంగా పీఆర్పీ చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ కనుక కలిసి పోటీ చేస్తే ఏమయ్యేదో, అప్పుడు రెండోసారి గెలిచేవారో కాదు తెలియదు. అంటే ఇప్పుడు కూడా డిస్టర్బెన్స్ మొదలైంది కదా, 2-3 రోజుల్లో జనసేనకి ఇవ్వకపోతే మేము రాజీనామాలు చేస్తాం, ఇండిపెండెంట్గా పడేస్తాం. జనరల్గా ఆశావాదులు ఉంటారు కదా. 35 సంవత్సరాల పార్టీ దాదాపు తెలుగుదేశం పార్టీ, సరే ఇది ఒక 9 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ ఉంది. సరే నమ్ముకుని ఎవడో ఒకడు మొత్తం మీద ఏదో ప్రస్తావన చేస్తూ ఉంటారు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, ఎవరి కాళ్ళు మెయిన్ ఏంటంటే నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా లిస్ట్ ఇచ్చిన వెంటనే ఒక కాస్త ఈ వారం 10 రోజులు డిస్టర్బెన్స్ తప్పదు. ఎందుకంటే సొసైటీలో మామూలుగా మన కుల లక్ష్యం చేయనప్పుడే అవడానికి నుంచునే మనం జీర్ణించుకోవాలి. మనం ఎంత సవి చేసాం, నేను ఏం తక్కువ నన్ను దింపేస్తా అంటారు. అలాంటిది నిన్నటిదాకా జెండా పుచ్చుకుని పవన్ కళ్యాణ్ నేను లేకపోతే కాదు, నేను ఖచ్చితంగా మీకు రిప్రజెంట్ అని చెప్పి మొత్తం 50 డివిజన్లు 3 సంవత్సరాల నుంచి తిరిగిన వ్యక్తిని ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారి లేదని చేయగల కొంత మనస్తాపం కలుగుతుంది. అయితే ఈ రెండో టికెట్ ఎవరు సర్దుబాటు చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆపరేట్ కాదు, ఖచ్చితంగా నీ కనుసనలో ఇది జరుగుతుంది, నువ్వు లేకపోతే ఎక్కడ జరుగుతుంది, మనంతా పైలేలుగా ఉంటాం. ఇప్పుడు తెలంగాణలో ఉంది రేవంత్ రెడ్డి గారు, పట్టివెక్క గారు, వీళ్ళందరూ కిరణ్ కుమార్, వీళ్ళందరూ కూడా పోటీ పడ్డారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా. మరి ఎందుకు సర్దుబాటు అయ్యారు? సరే మనంతా కలిసి ఉన్నో ఒకటి పెట్టాలి. 3 ముఖ్యమంత్రులు ఉండరు కాబట్టి ఆయన ఏదో లౌక్యంగా వెళ్ళారు మొత్తానికి. అలా కాదు, మనంతా కలిసే చేద్దాం, దీన్ని ఎక్కడ డిఫరెన్స్ ఉన్నది, ఎవరి డిఫరెన్స్ తగ్గదని చెప్పారు. ఇవాళ బ్రహ్మాండంగా ఏదో మొత్తం మీద గడుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏదో ఒక వారం 10 రోజుల పాటు ఎక్కడన్నా తప్పు. అయితే ఏంటంటే ఈ జంపింగ్లు అనేటువంటి ఉండకుండా నిజంగా పార్టీ కోసం కష్టపడిన వారు, పార్టీ కోసం ఉన్న వాళ్ళు ఉంటారు. కొంత అసంతృప్తి ఉంటుందిలేండి, ఉంటుంది. చిట్ట చివరిగా ప్రసాద్ గారు, సామాజిక వర్గానికి వస్తే ఏ పార్టీ అయినా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు టిక్కెట్లు కనుక ఇచ్చినట్టయితే మేము ఆ పార్టీకి కట్టుబడి ఉంటాం అనే తీర్మానం మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ వారం 10 రోజుల్లో అన్నీ డిక్లేర్ అయిపోతాయి, మ్యాండేట్లు వచ్చేసే పరిస్థితి వచ్చేసింది. ఇమీడియట్గా మీ సంఘం తరఫు నుంచి, రాష్ట్ర సంఘం తరఫు నుంచి, ఈ సంఘానికి నుంచి మా ప్రతిపాదన నుంచి ఎవరైతే పేరు నమోదు చేస్తామో వాళ్ళకి మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినట్టయితే
ఆ పార్టీ మేము కట్టుబడి ఉంటాం అనేటువంటి పరిస్థితి ఏమన్నా మీ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్యలో అలాంటిది ఏమైనా తీర్మానం చేసే అవకాశం ఉందా? అంటే ఇక్కడ 2 విషయాలు ఖచ్చితంగా చెప్పాలండి. ఇప్పుడు టిక్కెట్లు అడగాలి అంటే టీడీపీ జనసేనని ఒక టిక్కెట్లు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీని అలాగే భారతీయ జనతా పార్టీని ముగ్గురిని అడగాలి. మనం ఎప్పుడు ఏం చెప్తున్నామంటే దాదాపు 4.25% ఉన్న జనాభాకి మా రేషియో మనం ఇమ్మంటున్నాం. అంటే దాదాపు 4 లక్షల మంది జనాభాలో మనకు ప్రతి పార్టీ కూడా 4 నుంచి 5 అసెంబ్లీలు ఇవ్వాలి. నిజంగా ముగ్గురు కనుక 3 5లు ఇచ్చి మీ లిస్టులు ఇవ్వమంటే మన దగ్గర 15 మంది పేర్లు ఎక్కువ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఏమవుతుందంటే అందరూ కూడా సామాజిక పరంగా అడుగుతారు. మీరు మ్యాండేట్లో అడగచ్చు కదా, ఏది మన ఇందాక అనుకున్నాం కదా, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే టెంపుల్స్ అన్నింటిలో కూడా పెద్ద పెద్ద దేవాలయాల్లో అన్నింటిలో కూడా ఇవ్వమని. నేను అనేది ప్యారలల్గా ఎమ్మెల్యే వరకు మారుతున్నాను. ఎమ్మెల్యే టిక్కల దాకా వచ్చినప్పుడు కొంతమంది ఆల్రెడీ కష్టపడి ఉన్నవాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ నుంచి కోన ప్రభాకరరావు గారి ఫ్యామిలీ నుంచి కోన రఘుపతి కోన, మళ్ళా విష్ణువుగా ఉన్నారు, మరి నిజంగా దోహన్రాజు గారి ఫ్యామిలీ నుంచి శ్రీవత్సవ్గా ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని ఇంకా విజయవాడ సెంటర్ లేదన్నారు, సరే ఇంకా రఘుపతి గారు డిక్లేర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా అక్కడేమో వచ్చాక ఇంకా శ్రీవత్సవాలుగా చెప్పలేదు. రాజకీయ కుటుంబంలోంచి వచ్చి రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళ ఒక పరిస్థితి ఇంకా డిక్లేర్ అవ్వలేదు. కొత్తగా మనం వెళ్ళి మాకు ఇవ్వండి అని చెబితే కనుక ఇక్కడ ఔనోత్సంగా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎక్కడైనా సరే ముందుకు రావాలి. ఇక్కడ ఇంకొక పరిస్థితి కూడా మీకు గమనిస్తే రావణ్ గారు, నిజంగా మనం రాజకీయంగా అందరినీ అడుగుతున్నప్పుడు ఏ బ్రాహ్మడైనా పొద్దున్నే వెళ్ళి ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గర రాజకీయంలో పూర్తిగా పార్టిసిపేట్ చేస్తూ రాజకీయ కార్యకలాపాల్లో పూర్తిగా ఉంటారా అండి? ఉండరు. వాళ్ళకైనా వాళ్ళకున్న వృత్తిరీత్యా కానీ ఇంకోటి కానీ ఏదో కార్యక్రమం పెడితే వెళ్తారు తప్ప ఇంకోటి వెళ్ళరు. అలాంటి రాజకీయంలో పూర్తిగా మమేకమైపోయిన వాళ్ళ సంఖ్య మన దగ్గర తక్కువైపోయింది. దాని 2 కారణం, ఒకటి ఆర్థికపరంగా చూసుకోవాలి, రెండేటువంటిది మనం ఓట్లు ఎన్ని ఉన్నాయా నియోజకవర్గంలో ఆ ఓట్లు మనం గెలుస్తామని ఒకటి, ఈ 2 ఓట్లలో ముందుకు రాలేదు. మీకు ఏమైనా ఆలోచన ఉందా ఎమ్మెల్యేగా ఎవరన్నా సీట్ ఇస్తే ఉంచుందో ఏ పార్టీ తరఫు నుంచి? మీ నియోజకవర్గం కానీ మీకు పరిచయం ఉన్న నియోజకవర్గంలో కానీ మనం ఏ రోజు కూడా ఇందాకే చెప్పినట్టుగా మన సామాజిక వర్గాన్ని ఇవాళ ఏడులో చెప్పాలంటే ఏలూరు కానీ కాకినాడ కానీ విజయవాడ కానీ ఈ విధంగా దాదాపు 33 నియోజకవర్గాల్లో బ్రాహ్మణ డిసైడ్ ఫ్యాక్టరీ కింద ఉన్నారు. కాకినాడలో 30,000 మంది సామాజిక వర్గం మందే ఉంది. దాదాపు 3 లక్షల సామాజిక వర్గం విశాఖపట్నంలో ఉంది. అదే అనకాపల్లి కానివ్వండి, తణుకు కానివ్వండి, ఏలూరు కానివ్వండి, లేకపోతే పక్కన విజయవాడ సత్యాపురం కానీ సెంట్రల్ కానివ్వండి, లేదా నెల్లూరు కానివ్వండి, ఇలా అన్ని చోట్ల కూడా బ్రాహ్మణ డిసైడ్ ఫ్యాక్టరీ కింద ఉన్నటువంటి చోట ఇప్పుడు ఏలూరులో కూడా నిజంగా చెప్పాలంటే మనం దాదాపు 14,000 రోడ్లు మనకు ఉన్నాయి. మనమును వైఎస్ఆర్ కలిసి 30,000 రోడ్లు మనం డిసైడ్ అవుతాం. 2,20,000 మంది ఉన్న ఈ జనాభాలో దాదాపు 50% వేసుకున్నా కూడా మనం దాదాపు 10 to 12% పెంచుకుంటూ వచ్చాం. ఈ కాంబినేషన్లోనే ఇది వరకు నేల రాజా గారు అయినా కానీ లేకపోతే అంబికా కృష్ణ గారు కానీ వైశకోణంలో నుంచి వాళ్ళిద్దరూ కూడా అయ్యారు. ఆ రోజు బ్రాహ్మణ సామాజిక వర్గం పూర్తిగా సహకరించింది కూడా. ఇవాళ కూడా నిజంగా మనకు ఎవరన్నా ఆపర్చునిటీ మనం ఇస్తే కనుక ఖచ్చితంగా గర్వంగా మనం ఉంచుంటాం. అయితే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే కొంత ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వరవడిలో మనం అడిగాక మళ్ళీ లేదనిపించుకోవడం మన వల్ల కాదు. మనకు ఆ విధమైన ఆలోచన ఉండదు. కాబట్టి దట్ ఈజ్ వెయిట్. ఈ రాష్ట్రంలో ఎవరైనా నిజంగా వాళ్ళు ఇచ్చి బ్రాహ్మణ కోటాలో మనకి ఇవ్వాలన్నప్పుడు వాళ్ళ కనుక మనకి ఎవరన్నా పిలిచి మీరు నుంచోగలనప్పుడు ఖచ్చితంగా ఆహ్వానించి మనం వెళ్తాం. ఎందుకంటే మీరు అడగరు కానీ మిమ్మల్ని పిలిచేవాడు గ్యారెంటీగా ఓపెన్ చేయాలని నుంచుంటారు. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు నుంచుని గెలిచే ఛాన్స్ కోసం ప్రయత్నం చేస్తారు. భగవంతుడు మనకు ఆ విధమైన శక్తి ఇచ్చాడు. నా బ్రాహ్మణ సోదరులు బ్రాహ్మణ కుటుంబం నాకు ఆ నమ్మకం ఉంది. ఇక్కడ నుంచుంటాం, తప్పే ఉంది. గెలిపోవడం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర పరిపాలించినటువంటి 2 సామాజిక వర్గాలు, ఒక కమ్మ సామాజికం కానీ రెడ్లు కాబట్టి మనకన్నా తక్కువ కమ్యూనిటీ తక్కువ పర్సంటేజే కదా. వాళ్ళు 3% మించి వాళ్ళు లేరు కదా. వాళ్ళకన్నా 4.5% మనం ఉన్నాం కదా. మనం ఎందుకు ఈ రాష్ట్ర పరిపాలించలేకపోతున్నాం? ఆల్రెడీ కొంతమంది పరిపాలన చేసి చూపెట్టారు కూడా, చేశారు కదా. ఆ రోజుల్లో స్వాతంత్ర సమయంలో ఒక నిబద్ధత ఆ కష్టపడ్డారు వృత్తి కాబట్టి ఆ పివి నరసింహ గారికి ఆ టంగుటూరు ప్రకారం వాళ్ళకి ఇచ్చేది ఆ రోజు. ఇవాళ ఓపెన్గా పిలిచి ఇచ్చే పరిస్థితి చెప్పండి అసలు లేదు కదా. అవును, అది కాబట్టి మనకు ఖచ్చితంగా అటువంటి అవకాశం మీరు మా పార్టీ పరంగా ఒక బ్రాహ్మణులకు కేటాయించాలి, మీరు నుంచోగానే అడిగితే కనుక 100% నుంచుంటాం. మీరు ఎక్కడైనా సరే
మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడైనా అంటే ఛాలెంజింగ్గా నుంచుని ఎక్కడైనా అంటే ఈ రాష్ట్రం ఇందా చెప్పిన దాదాపు 33 కాన్స్టిట్యూషన్ బ్రాహ్మణ ఓటు డిసైడ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి అదే మీ పరిచయం ఉన్న చోట నేను అది ఐ థింక్ మీ సామాజిక వర్గానికి పరిచయం ఉన్న చోట నుంచుని వెళ్ళడానికి రెడీగానే ఉంటారు, అందులో ఏమి సందేహం ఏమీ లేదు. ఇదాం మనం అది మేము కూడా జీకే ధ్యానాల తరపు నుంచి కూడా మీరు కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే మిమ్మల్ని ఆహ్వానించి సీటు ఇవ్వాలని ఇచ్చి గెలవాలని కోరుకుంటూ, మరి ఇప్పటివరకు సచివాల దుర్గాప్రసాద్ గారు చక్కటి విశ్లేషణ, రాజకీయ విశ్లేషణ చెప్పారు. ఆయన ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు అలాగే మిగిలినవన్నీ కూడా చాలా సఫలంగా వివరించడం జరిగింది. అలాగే ఆయన వృత్తిరీత్యా ఆయన యాజమాన్యం, వాళ్ళకి యాజమాన్యానికి ఆయనకి ఉన్న సత్సంబంధాలు 3 అంశాలు 4 అంశాల మీద చక్కటి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల అవకాశం ఉంది, రేపు బామ్మన గర్జన చేస్తామని చెప్పారు. అలాగే యాజమాన్యం ఎప్పుడు కూడా లైఫ్ అంతా రుణపడి ఉంటాను, వాళ్ళకి నాకు ఉన్నటువంటి అనుబంధం అని చెప్పేది ఒకటి చెప్పడం జరిగింది. మూడోది ఈ విరాళాలు ఇవ్వటము, ధార్మిక కార్యక్రమాల్లో తన ముందుకెళ్ళి మిగిలిన వాళ్ళందరి దగ్గర కూడా లోక కళ్యాణార్థం మిగిలిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడంలో ఎప్పుడు కూడా ముందు తనున్నానని చెప్పేటువంటి సగర్వంగా కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి చోట కూడా బ్రాహ్మణ కార్పొరేషన్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ లోపాలని లోట్లని సరిచేసుకోవాలని చెప్పి విజ్ఞప్తులు చేస్తున్నాము, ఇప్పటికీ విజ్ఞప్తే చేస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా భవిష్యత్తులో ఆ విజ్ఞప్తుల మేరకే ఉండాలని చెప్పి మేము ఖచ్చితంగా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అలాగే ఎవరు పిలిచినా ఎమ్మెల్యేలుగా నేను కానివ్వండి, తోటి బ్రాహ్మణులు ఎవరైనా సరే నుంచుని గెలిచే అవకాశాలు ఉన్నాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదని కూడా చెప్పడం జరిగింది. ఇంత అవకాశం ఇచ్చినటువంటి సచివాలయ దుర్గాప్రసాద్ గారికి స్టూడియోకి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.